జర్నలిజంతో బ్లాక్మెయిల్ చేస్తా, ఎమ్మెల్సీతో అడక తింటా. నేను చెప్తున్నా, ఎమ్మెల్సీతో అడక తింటా, జర్నలిస్ట్తో బ్లాక్మెయిల్ చేస్తా. వీని ఉద్దేశం ఈయన బ్లాక్మెయిల్ చేసి బతకడం కోసం ఒక పథకం కావాలి వాస్తవంగా. అంటే ఇప్పుడు ఈ బీసీ ఉద్యమం అనేది పథకమా? పథకం, ఇది కూడా ఒక పథకం. 7200 ఎట్లా పథకం? హైదరాబాద్ మొత్తం ప్రతి బస్ స్టాండ్ 800 బస్ స్టాండ్లు, దాదాపు 60 చిల్లర బ్రిడ్జెస్, దాదాపు ప్రతి చౌరస్తాకు 2 హోర్డింగ్స్, 30x30 సైజ్ హోర్డింగ్స్. స్టేట్ మొత్తం ఉన్న 28 టోల్ గేట్ల దగ్గర 2 హోర్డింగ్స్. మీరు ఏడవైనా కొత్తపల్లి సతీష్ ఫోటోనే కనబడుతుంది. నేనే కట్టించాను, నేనే కట్టించిన ఆడియన్స్ అతను ఉండు. బిల్స్ ఉన్నాయి. ఆటో స్టిక్కర్స్ దాదాపు అంటే కూడా 3500 ఆటో స్టిక్కర్స్. ఒక 80-90 లక్షలతోనే బయటపడ్డా. 80-90 లక్షలతోనే బయటపడ్డా. 80-90 లక్షలు ఖర్చు. వానికి ఇచ్చిన పైసలు కూడా అవి రావు. శవాల మీద కలిగిన పైసలతో వాని శవం మీద కలిగిన అనుకుని ఊరుకుంటా. 80-90 లక్షలు. వాడు నేను సేవ చేసినప్పుడు ఛానల్ న్యూస్ చదువుతాడు. వాడు ఇవాళ నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు. కళ్ళమూట ఆడుకుంటా తిరిగే కొడుకు ఒక్కటే పారి అడ్డం పడితే తల్లిదండ్రుల గుండె ఎంత తల్లడిల్లిపోతుంది. పాపం 8 ఏళ్ల దాకా మంచిగున్న కొడుకు ఉన్నట్టుండే వింత రోగానికి బలైండు పాపం. మాతోటి అయిన కాడికి సాయం చేస్తాం, మీకు అండగా మేము నిలబడతామని జయశంకర్ సార్ సేవా సమితి చైర్మన్ కొత్తపల్లి సతీష్ కుమార్ వారికి అండగా నిలబడతానని. వాస్తవంగా ఆడపిల్లలకు విషయం చెప్తాను. ఎందుకంటే నాకు 4 అక్కల తర్వాత నేను పుట్టిన 2 బిడ్డలు. నాకు ఆడపిల్లలకు విషయం చెప్తానే, మీరు బాధతోని పోతే వాని బ్లాక్మెయిల్ కి మీరు బలి అవుతారు. మీరు బాధలు వాడికి చెప్పుకుంటే అవే వాడికి ఆధారాల్లాగా పెట్టుకొని మిమ్మల్నే బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకుంటారు. ఈడు రాత్రి 10:30కు ఎడిపోతాడే గన్మెన్ లేకుండా. ప్రశాంతంగా అట్లా బయటికి వెళ్తుండొచ్చు, అది కూడా తప్పేనా? అంతేనా? నువ్వేం తప్పు చేస్తలే. తప్పు నేను ఆడపిల్ల చెబుతాం కొట్లే. ఢిల్లీలో ఒక ఆడపిల్ల నేను చెబుతాం కొట్లే. ఢిల్లీలో నేను ఒక ఆడపిల్ల చెబుతాం కొట్లే, అది కూడా తప్పు కాదు. నా ఇంట్లో కూర్చొని ఆయన నోడుతూ ఆయనే ఆడ ప్లాన్ వేసుకున్నా, ఈడ ప్లాన్ వేసుకున్నా, ఆడగట్టి ఆపినా, ఈడగట్టి ఆపినా అని చెప్పి నా ఇంట్లో కూర్చొని చెప్పింది. మరి వీని మనిషి పూటగా అయితే పూటకు మాట మారవాడు, పూటకు 10 మందిని బలియేడు. గుర్తుపెట్టుకో, వీని బతుకు మనిషి పుట్టుక కాదు. వాడు ఒక అమ్మకు, ఒక అయ్యకు, ఒక అబ్బకు పుట్టినోడు అయితే వాడు ధైర్యంగా వాడు రమ్మని. ఏదో మేము ప్రెస్ మీట్ పెట్టలేక వస్తలేమని, అరే లుచ్చగాలారా, అన్ని ఎవిడెన్స్ వస్తున్నాం, రెడీగా ఉండు. హాయ్, హలో, నమస్తే మనమండ్లు. నేను మీ తలవాడతాను, గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే, నేను ఎందుకో మరి వారం 10 దినాలల్లా నాకు ఒక మంచి వీడియో నాకు కంటపడ్డదాబా. ఏందనుకుంటురా? ఇక తెలుసు కదా, మనం ఎవరి మీదనైతే గట్టిగా తెలంగాణలో ఇస్తామో, మరి అదే మనిషి మీద, అదే 420 క్యారెక్టర్ మీద మరో మనిషి అబ్బా. ఇక నేను విన్నా, నాకు కంటపడ్డది. ఏందబ్బా అని దొరికించుకున్నా. తీరా దొరికించుకుంటే ఎక్కడ ఏంది అని అంటే, ఇక చెప్తా ఇనురు, మీరు చూడాలి మంచిగా గట్టిగా, ఎక్కడ కూడా మిస్ కావద్దు. ఆలేరు జనగాం జయశంకర్ సారు సేవా సమితి చైర్మన్ కొత్తపల్లి సతీష్. ఇప్పుడు ఆయన పట్టుకొని వచ్చిన, మరి నేనంటే ఒక వ్యవహారం మీద ఉన్నా, మీకేమైందన్నా? మనవడా ఏంది రోజుగా జోరు వస్తున్నాయి మీ వీడియోలు, ఏం సంగతి అని చిన్నగా పట్టుకొని వచ్చిన. ఇక మరి నేను అడిగి తెలుసుకునేది కాదు, ఇప్పుడు అడుగుతుంటా, మీరు వినాలి ఎట్లా ఏం సంగతి. మరి ఆ మనిషి నిన్నెందుకు మోసం చేసిండు? మరి బీసీ అంటే మరి అప్పట్లో నువ్వేమన్నా ఇక పోరాటం చేస్తా ఉంటారుగా, ఆయనకు ఎదురుగా ఇట్లా పోరాటం చేస్తుండగా. ఇప్పుడు మీరంతరా మీరు పిడికాడు అంటుండగా, మరి ఈయన అదిగిట్టా అని తెలుసుకొని వదిలేసిండా, లేకపోతే దుమ్ము పోస్తుండా, దుమారం పోస్తుండా? మాటలలో అడిగి తెలుసుకుందాం, లెక్కలతో శుద్ధాగా ఏంది ఏం సంగతి. అయ్యా నమస్కారం. అయ్యా సతీషేనా? ఏమో మళ్ళీ కొత్తగా ఏమైనా పేర్లు గిట్టుంటాయి, ముద్దుకు పిలుస్తారుగా, కొత్తపల్లి సతీష్ అదేగా. సరే మనవాడా, మరిగా ఏం అక్కర కోసం మరి ఏడ జట్ పట్ట అయింది, లేకపోతే మీరే ఆయన అనాలని అంటుర్రా? నిజంగానే ఆయన ఏమన్నా నిన్ను మరి కొన్ని రోజులు తిప్పుకొని ఏమన్నా మోసమా ఏంది అనేది వీళ్ళకి చెప్పాలి. ఎందుకంటే నేనేమో తెలుసుగా నా సంగతి అంతా ఉన్నట్టు అనుకుంటూ వస్తా ఉంటే
ఇక నిజం మాట్లాడొద్దు అంటారు. నాకనే నిజమే కావాలి, వెతికి వెతికి నీదేందని పట్టుకున్నా. నీ లోపల ఉన్న నిజం కూడా మంచిగా చెప్పాలి, ఇలా నిజమే చెప్పాలి. నీది అబద్ధం అయితే మళ్ళీ నేను ఊకోను మనవడా, అదే అంటున్నా. మళ్ళీ మనవడాన్ని కూడా చూడ నేను. ఓకేనా అయ్యా, ఇక చెప్పు నాయన, ఎట్లా పరిచయము, ఎక్కడ ఏమైంది? నేను జయశంకర్ సార్ సేవా సమితి అనే ఒకటి ట్రస్ట్ నా సొంతంగా. ఈ ట్రస్ట్ కూడా ఎలాంటి కమిటీ ఉండదు, ఏది ఉండదు, ఎలాంటి ఫండింగ్ కూడా ఉండదు. నా సొంతంగా నేను 2009లో యాడ్ స్టార్ట్ చేసి స్తంభాలెక్కి బోర్డు కట్టుకునే స్టేజ్ నుంచి జయశంకర్ సార్ అంటే అభిమానంతోనే టీఆర్ఎస్ పార్టీలో పోయినుండే యాక్చువల్లీ. తర్వాత సార్ చనిపోయిన తర్వాత సార్ పేరు మీద ఏం చేయాలని ఒక ఆలోచనతో జయశంకర్ సార్ సేవా సమితి అని ఒకటి పెట్టుకున్నా. ఈ ట్రస్ట్ ద్వారా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక 700 మంది అమ్మాయిలకు పుస్తమెటలు ఇచ్చిన. 700 అమ్మాయిలకు మీకు అన్ని ఫేస్బుక్ లో ఉంటాయి, గూగుల్లో ఉంటాయి, కంప్లీట్ హిస్టరీ ఉంది మొత్తం కంప్లీట్ గా. 700 మంది అమ్మాయిలకు పుస్తమెటలు ఇచ్చిన కంప్లీట్ గా. బంగారం పుస్తమెటలే. తల్లిదండ్రులు ఇచ్చే పుస్తమెట, అత్తమామ ఇచ్చే పుస్తమెట, తల్లిదండ్రులు ఇచ్చే పుస్తమెట పెద్దది. మీకు తెలియదు ఏం లేదు, మన తెలంగాణ సాంప్రదాయంలో తల్లిదండ్రుల పుస్తక పెద్దది, అత్తమామ చిన్నది ఉంటుంది. పుస్తమెటలు చేపిస్తాం. అట్లా నా ఇంటి ఆడపడుచులాగా 650 నుంచి 700 మంది అమ్మాయిలకు పుస్తమెటలు ఇచ్చిన చేసిన. ఇది కాకుండా ఒక 92 మంది వికలాంగులకు 97 మంది వికలాంగులకు ట్రై సైకిల్స్ ఇచ్చిన. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎక్కడైనా పోయి ఉపాధి చేసుకోవడం కోసం, అది హైదరాబాద్లో కానివ్వండి, జనగాంలో కానివ్వండి, ఉత్తరప్రదేశ్ దాకా ఇచ్చిన ట్రై సైకిల్. అవి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ. ఇప్పుడు మన దగ్గరలో కూడా నల్గొండలో, సూర్యాపేటలో కూడా ఇచ్చిన. ఒక స్కూల్ సార్ ఫోన్ చేసి ఒకటేసారి 6 మంది పిల్లలకు, విద్యార్థులకు ఇచ్చిన ట్రై సైకిల్స్. మనమే తీసుకొని వాళ్ళకి ఇస్తాం, వాళ్ళని వచ్చి మన దగ్గర తీసుకోమని చెప్పాం. మీరు పోయి ఇచ్చేస్తారు, మేము ఎక్కడుంటే అక్కడ ఇస్తాం. దాని తర్వాత కోవిడ్లో మీరు దేశం మొత్తం చూస్తుంటారు. కోవిడ్ లా 4 కిలోలు కరోనాలా 4 కిలోలు 3 కిలోలు ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు అనుకుంటూ పంచిన చాలా మంది. నేను కంప్లీట్ రైస్ బ్యాగ్ ఇచ్చిన. 25 కిలోలు జై శ్రీరామ్ రైస్ కంప్లీట్ రైస్ బ్యాగ్. దాదాపు అంటే కూడా ఒక 6,000 నుంచి 7,000 కుటుంబాలకు ఇచ్చిన. జనం ఒకటే కాదు, మీరు యాదగిరిగుట్టకి వెళ్ళి పంతులు అడగవచ్చు, బ్రాహ్మణ్స్ కానీ ఎవరైనా వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే. కోవిడ్ లో లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడేటువంటి వ్యక్తులందరికీ, బయటికి వెళ్ళి వచ్చి పనులు చేసుకుంటూ కానివ్వండి, వలస కూలీలుగా వాళ్ళకి కానివ్వండి, పారిశ్రామిక మన ఈ ఏమంటారు మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, మున్సిపల్ సిబ్బందికి బయటికి వెళ్ళి వచ్చి పారిశ్రామికలు పని చేస్తుంటారు వాళ్ళకు కంప్లీట్ రైస్ బ్యాగ్ ఇచ్చిన. 7,000 బ్యాగుల దాకా. దీంతో పాటు మన ఏదైతే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నటువంటి పత్రికా విలేకరులకు కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వీళ్ళకు కూడా మీరు జనగామే ఫోన్ చేయండి, ఇటు రమంతాపూర్, ఉప్పలు, భువనగిరి ఎక్కడ ఫోన్ చేసినా వాళ్ళు ఎక్కడ నుంచి ఫోన్ చేసి అక్కడ వెళ్ళి వాళ్ళకి అందరు ఎంతమంది ఉంటే అంతమంది కంప్లీట్ రైస్ బ్యాగ్, వాటితో పాటు కావాల్సిన నిత్యావసర సరుకులు, అంటే నెలకు సరిపడే నిత్యావసర సరుకులు ఇచ్చిన వాళ్ళకు కూడా. ఇది కాకుండా జనగాం కాన్స్టిట్యూషన్ లో పన్నారం అనే విలేజ్ ఉంటది. మిలిటరీ అతను వచ్చిండు, అన్ఎక్స్పెక్టెడ్ గా కోవిడ్ వస్తుంది, ఉన్న బలంగా లాక్డౌన్ చేస్తారు. అప్పుడున్న గవర్నమెంట్ లెటర్ పెట్టినా, డీసీపీ కానీ కలెక్టర్ లెటర్ పెడితే ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాదాపు 14 రోజులు ఆ ఊరికి కావాల్సిన నిత్యావసర సరుకులు గుడ్లతో సహా ఇచ్చిన ప్రతి ఇంటికి. ఆ ఊరికి గుడ్డు కూడా, లాస్ట్ గుడ్డు కూడా ఇంటికి సమానం కాకుండా ప్రతి ఇంటికి గుడ్లు కూడా పంపించి 14 రోజులు ఆ ఊరు మొత్తం నేనే చూసుకున్నా. బలమైన తిండి మొత్తం వాళ్ళకి కావాల్సిన పౌష్టిక పదార్థాలు దేంట్లో దొరికితే అవన్నీ ఇచ్చిన వాళ్ళకు. ఇవన్నీ కనుక్కొని ఇప్పుడు మన తెలంగాణ భాషలో చెప్పాలంటే దొంగ మల్లిగాడు అంటారు కదా, ఈ 420 మల్లిగాడు, బట్టెవాజి మల్లిగాడు, దొంగ మల్లిగాడు అని. నా అడ్రస్ అనుకున్న నా దగ్గరకు వచ్చిండు. ఇది లైన్ ఇటు ఉంది వచ్చి వీడు, నేను గతంలో జనగాం నుండి ఎమ్మెల్యే పోటీ చేసిన. నేను బీఎస్పీ నుండి పోటీ చేసిన. బీఎస్పీ నుంచి చేసిన బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నేను ఎమ్మెల్యే పోటీ చేసిన 2018లో. నా ఇంటికి వచ్చి మనం బీసీలం, వాడు బీసీ కాదో నాకు తెలియదు కానీ అందరు బీసీ అంటారు, నేను కూడా అదే అనుకున్నా తప్ప బీసీ కాదని డౌటే నాకు కూడా. ఇప్పటికీ ఆడొచ్చి బీసీలు అంతా ఇబ్బందులలో ఉన్నాము, ఇప్పుడు ఏమున్నా మన బీసీలకు ఒకటి అన్యాయం జరుగుతుంది రాష్ట్రంలో, మళ్ళీ నువ్వు బీసీల కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది తమ్మి, నువ్వు నా ఎంబడి రా అన్నాడు. నా ఎంబడి రా అన్నాడు. నా ఇంట్లో కూర్చో అన్నాడు. నేను ఎవిడెన్స్ తో సహా చెప్తున్నా, ఉత్తగా చెప్తలే. నా ఇంట్లో కూర్చున్నా, సీసీ కెమెరా ఫుటేజ్ రికార్డింగ్ కూడా. ఇంకోటి ఏంటంటే మనం ఏదో రికార్డ్ చేసి వచ్చి నా ఇంటికి వచ్చి కూర్చుండు. మీ ఇంటికి వచ్చింది, నేను అన్ని సోషల్ మీడియా పెట్టినా, నా ఇంటికి వచ్చిన వీడియో పెట్టినా, నా ఇంటికి వచ్చి మాట్లాడిన ప్రతి వీడియో పెడుతున్నా. నా ఇంటికి వచ్చి నన్ను తీసుకొని పోయి ఆ రోజు మాటలకి ఏంటంటే బీసీలు అన్నాడు, నా జాతే కదా, ఇప్పుడు జాతి కోసం చేయడం తప్పులేదు. ఇన్ని రోజులు నేను ఎవరెవరికో పేద ప్రజల కోసం కూడా చేసిన, సరే జాతి కోసం కూడా చేద్దామనే ఉద్దేశంతో గతంలో నేను జాతీయ స్థాయిలో బీసీ సంఘం నాయకులతో పనిచేసిన. కానీ వీనిలాంటి ఉత్సాహాన్ని ఏడయులే, వీనిలాంటి ఉత్సాహాన్ని ఏడయులే. జాతీయ స్థాయిలో చేసినటువంటి నాయకులు వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఎక్కడ పోయినా బీసీ కోసం పాకులాడే మనుషులు వాళ్ళు. వీడు బీసీని తాకట్టు పెట్టే మనిషి. ఎందుకని కూడా తాకట్టే పెడతాడా, నువ్వెట్ట అనుకున్నా? నేను దానికి చెప్తా. ఇప్పుడు వాడు ఒక ఎమ్మెల్సీ, అవును,
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. అవు నువ్వు బీసీల కోసం కొట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ నీకెందుకు? నువ్వు పార్టీ పెట్టుకున్నావు కదా, రిజైన్ చేసి పార్టీ పెట్టాలో తను అధికారత ఉందా లేదా అనేది ఈయనే చెప్తా. అది లేదు, నేను రిజైన్ చేసిన అనుకో అందులో అడిగేటోడు లేడట. ఎట్లా అడిగేటోడు? ఆయన మండలిలో అందులో ఉండి అడిగేది లేదు కానీ ఇప్పుడు అందులో ఉండి అడుగుతున్నాను. అందులో ఉండి అడుగుతున్నా. మీకు కనిపిస్తున్నాయా నేను అడిగేదే? ఎలా మండలినా ఏం అడుగుతున్నావాడా? మీ మండలిలో నా పిల్లలు ఎవరైతే చదువుకునే పిల్లలు గొప్ప గొప్ప గుద్దితో మిషనే లొటపోయిందట ఓట్లు వేస్తే అప్పుడు. అటువంటి పిల్లల కోసం రోజు ఆ మండలి మీటింగ్ అప్పుడప్పుడు పెడతారుగా, రోజు పెట్టమంటాడట. ఎందుకంటే అడగాలని అట్లా జరుపుతారు. మండలిలో అడిగిన తర్వాత నువ్వు చేసే వ్యవహారం ఏంది? నువ్వు మండలిలో మైక్ల ముందు టీవీల ముందు లబావు దిబాను ముచ్చుకొని నువ్వు వెనక చేసే వ్యవహారం ఏంది? నువ్వు పర్దేనికి ఏం చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు పర్దేనిక? గవర్నమెంట్ బెదిరించి బ్లాక్ మెయిల్ చేయట్లేను? బ్లాక్ మెయిల్ లెక్కనే కొడుతున్నా. మరి బ్లాక్ మెయిల్ లెక్కనే. నువ్వు తెలంగాణ కోసం కొట్లాడే వ్యక్తి అయితే అగ్రకుర వర్ణాల వాళ్ళ దగ్గర గణేష్ మండపాల కాడికి ఎందుకు పోతావు? బీసీ పిల్లలు పిలిచిన రాను అని ఎందుకు చెప్తావు? పెడతా దండం పెడతా. దేవుడు అనిపోవచ్చు కానీ నువ్వు బీసీ పిల్లల కాడ దేవుడు కాదా దయ్యమా? బీసీ పిల్లలు మొక్కే దేవుడు కాదా దయ్యమా? ఎందుకు రాలేదా? ఏడొచ్చాడు ఒకటి చూపి, నేను చూపిస్తా నీకు. ఆయన లైవ్ లో చూపిస్తా, ఆయన ఫేస్బుక్ లో చూపిస్తా. నువ్వు పోయిన 2 మండపాలు కూడా రెడ్డి, నేను వాళ్ళ కూడా తప్పడతలేను. ఇలా సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మండపాన్ని నువ్వు పోయి పూజలో కూర్చొని గంట సేపు టైం పాస్ చేసి వచ్చినావా రాలేదా? నువ్వు బీసీవే కదా, నీకు ఓసీలతో ఏం పని? అంటే వాళ్ళ మోచేతి నీళ్ళు తాగడం కోసం నువ్వు బీసీలు తాకడ పెట్టి పోతు వాడికి అంతే కదా. రెడ్డి అనేది కాకుండా దేవుడు కదా అని పోయింది. బీసీలే కదా దేవుడు కదా? నీకు బీసీ పిల్లలు ఇన్విటేషన్ ఇవ్వలేదా? నేను చూపించాలి ఇన్విటేషన్ పిల్లలు కూడా రాలేదా? నేను చూపిస్తానే నీకు, నేను ఉత్తగా చెప్తలేను. ఉండి చూసిన నవరాత్రులు ఎంబడి ఉండి చూసినా కదా నేను. నీ దగ్గర కోసం బీసీ పిల్లల దగ్గరికి ఎవరి దగ్గర పోయినావు? ఏ బీసీ పిల్లల కోసం పోయినావు నువ్వు? నీ వాట్సాప్ హిస్టరీ తీస్తే ఏముంటుంది నీకు? ఏ బీసీ వాళ్ళతో నువ్వు మాట్లాడింది ఉంటుంది, ఏ ఆపద సంపద ఉంటుంది అంటే పని మొత్తం ఇదే. నిన్ను నమ్ముకోనున్న సిద్దిపేట రాజేష్ వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అయింది అని మెసేజ్ పెడితే నిన్ను నమ్ముకోనున్న రాజేష్ కదా, బీసీ పిల్లగాడు కదా, నువ్వు బీసీల కోసం చేస్తావు కదా. అవును. మెసేజ్ చూసి ఎందుకు రిప్లై ఇయ్యలే? ఆ పిల్లగాడు ఎందుకు? ఈయన బీసీల కోసం బాగా కొట్లాడుతుండు కాబట్టి ఏం కొట్లాడు? టీవీల ముందు అట్లా కొట్లాడు కాదు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నువ్వు బీసీల కోసం చేసే మొగతనం ఉంటే నీకు రిజైన్ చేసి రా. నేను ఉంటా నీతో పాటు. నేను నీకు పాలాభిషేకం చేసి మా మల్లన్న అనేటువంటి బీసీల కోసమే కొట్లాడుతూ జీవితం మొత్తం బీసీల కోసమని నేను ప్రచారం చేస్తా. మొత్తం 119 కాన్స్టిట్యూన్సీలు తిరుగుతా. ఇప్పుడు నేనంటే ముసలోని తెలిచో తెలవకనో నా పిల్లలందరినీ పాదయాత్రలు అన్నాడు, అంగిలాగ సిద్ధాంతం అన్నాడు, 5 రూపాయలు అన్నాడు, ఇది అన్నాడు అది అన్నాడు అని ఇక నేను ఉండేప్పుడు ఎట్లా చేస్తాము నా పిల్లలంతా ఎటు పోయారని నేను భక్తిగానో మంచిగానే గట్టిగానే వేసిన 2-3 నాదంటే పక్కకు పెట్టు. సరే ఇక మానిండు మంచిగా అయ్యిండు కదా, ఇక బీసీ ఉద్యమం అని లేచిండు కదా అంటున్నా. ఇప్పుడు కూడా మోసం వేసేస్తున్నాడు. ఏం మార్పు అనేది ఏడలేదే. మార్పు అనేది ఏంటంటే పథకాలు లాగా. అంటే ఇప్పుడు ఈయన బ్లాక్ మెయిల్ చేసి బతకడం కోసం ఒక పథకం కావాలి వాస్తవంగా. అంటే ఇప్పుడు ఈ బీసీ ఉద్యమం అనేది పథకమా? పథకం ఇది కూడా ఒక పథకం. 7200 ఎట్లా పథకము? 7200 చేసింది ఏందని ముస్లిం మైనార్టీ పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే ఎస్సీ ఎస్టీ నుంచి మొదలు పెడితే బీసీల దాకా ఈ పిల్లల దగ్గర 100 రూపాయలు 5,000 నాన్న తమ్మునికో 50,000 నాన్న నీకు ఇన్ఛార్జ్, నాన్న నీకు ఇన్ఛార్జ్ భయ్, నీ ఏరియా మొత్తం నాన్న చూసుకుంటా అంటే అన్న కూడా 50,000 25,000 నుంచి దాదాపు 1000 మంది పిల్లల దగ్గర. ఎటువా నీ 7200 సిద్ధాంతం? ఎటువా నీ అంగిలావు సిద్ధాంతం? ఎటువా ఎడిపోయింది? ఫోన్ పేల కానీ అయిపోయిందా? ఆ రోజు ఉన్న పరిస్థితికి అట్లుంది. ఇక రాంగ 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 తొండ ముదిరి ఊసరవేలి అయింది. ఊసరవేలి కాడ మీరు దొరికారు. ఊసరవేలి కాడ దొరుకుడు కాదు. ఇది ఒక సిద్ధాంతం చెప్తాడు. ఆయన గమ్యం చేరడం కోసం అంట ఏ గాడి దొరికితే ఆ గాడి ఎక్కుతాడంట. అంటే ఇలా బీసీలో కూడా గాడిలతో కొలిచిన మీకు అర్థం కాలేడా? 7200 తిప్పిన వాళ్ళందరూ గాడులే ఆయన ఉద్దేశంలో. ఇప్పుడు ఈ బీసీలు కూడా గాడులే. అంటే ఆయన గమ్యం చేరడానికి ఏ గాడి దొరికితే ఆ గాడి ఎక్కుతాను ఆయన ఒప్పుకుంటు అన్నాడుగా. ఆయన ఏదో లోపల పోయి అనలే బాగా జాగ్రత్తగా చెప్పిండు ఈ కెమెరా ముందు. ఒక జర్నలిస్టులు అడిగారు, ఏమని ఏందయ్యా నీ ప్రయాణం ఏంది, నీ కథ ఏంది, నువ్వు ఇంకెంతమందిని మోసం చేసుకుంటూ పోతావు, ఎన్ని పెట్టుకుంటూ వస్తావా అని అడిగారు. ఎవరో ఏందా నువ్వు నా ప్రయాణం కావాలంటే నా గమ్యం నేను గమ్యం చేరాలంటే గాడిద ఎక్కుతా అన్నాడు. ఎందుకు గుర్రమాన అన్నాడు. ఇదంతా సమాజం అంతా గాడిదలను చేసిరన్న సంగతి ఆయన అన్నాడే. ఆయన మనసులు ఉన్నది మంచిగా అన్నాడా చెడ్డగా అన్నాడా ఆవేశంలో అన్నాడు. మరి ఇంత పెద్ద పదం అన్నప్పుడు ఈ సమాజానికి అంత కనిపిస్తలేదా? ఏమిరా నీ ప్రయాణం కోసం ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళం అందరం గాడిదలమే, ఇప్పుడు బీసీ ఉద్యమం అనేది కూడా మరి గాడిదేనా అని ఆలోచన ఎందుకు చేస్తలేరు బీసీలు? కాబట్టి ఇప్పుడు బయటకు వస్తుర్రు. నేను స్టార్ట్ చేసినాక సోషల్ మీడియాలో దాదాపు మల్లిగాని బాధితుల గ్రూప్ అని ఒకటి పెడితే 3 గ్రూపులు తయారు చేయాల్సి వచ్చింది. 3 గ్రూపులు
3 గ్రూపులు అంటే ఒక గ్రూప్ సరిపోక 3 గ్రూపులు పెడితే అది కూడా సరిపోకపోతే పిల్లలు రిజిస్టర్ పెట్టుకొని ఫోన్ నెంబర్లు పేర్లు రాసి పంపిస్తే దాదాపు రాష్ట్రం మొత్తంలో 10,000-15,000 మంది అయ్యారు బాధితులు. అంటే 10 రూపాయలు ఇచ్చిన నుంచి కూడా బాధితుడే. ఎందుకంటే ఇప్పుడు లంచం కూడా మనం దేంతో పోలిస్తాం, 10 రూపాయలు ఇచ్చిన లంచమే, ఈడు అడుక్కున్న పైసలు 10 రూపాయలు కూడా ఏం చెప్పి అడుక్కుండు, నేను మీకోసం పనిచేస్తాను, నేను బొందలకు పోతప్పుడు నేను చచ్చిన్నాడు, నాకు అంగిలాగే ఉండాలి. ప్రజలారు 5 రూపాయలు ఏడ్చిండు. ఈ కథలో పడితే నేను శాతగాక ఓ కిరాణా షాప్ కాడికి పోయి, అంటే అప్పుడు ఫోన్కి ముసలోని కాడు ఉంటుంది, వాళ్ళకి ఇచ్చి అలాగ వచ్చిచ్చిన. మీరు కొట్టించారు, నీ దండం పెడతా కొట్టించిన 110 కొట్టించినందుకే ఎమ్మడి తిరిగిన పిల్లలందరూ ఎవరో కాదు, డప్పులు కొట్టుకుంటా వెనకంగా ముందలంగా నడిచిన వాళ్ళు, చింత చెట్ల కింద వంటి అలిచిపోయి ఇట్లా వండి వాళ్ళు అందరూ ఎవరో గారు నా మనవాళ్ళు, నా ఇంటి పక్కల వాళ్ళు, నా ఊరు పక్కల వాళ్ళు. లేకపోతే నేను ఈ దొంగ వల్ల ఇంకెంతమంది మోసపోతారని నేను ఇట్లా బయటికి వెళ్ళినా. లేకపోతే నేనెందుకు వెళ్దు, 100 రూపాయలతో 100 రూపాయలతోటి నేను వచ్చేది, అమ్ముకోవాల్సి వచ్చేది. మాటలు వింటే మాయదారి ఉంటది ఆ మాటలకు. అందుకనే ఈ లంగా మాట్లాడేదానికి నాకేమనిపిస్తుంది అంటే ఈ సమాజానికి అర్థమవుతలేదు అనేది పడ్డది. నా బీసీలకు ఎందుకు అర్థమవుతలేదు, వీళ్ళని ఎందుకు నమ్ముతారు అంటే దొంగకు ఎప్పుడైనా దొంగ 99 చేసి ఉంటాడు కాబట్టి అనుభవం వస్తుంది. అనుభవం అంటే ఎట్లా చేయాలి, ఎట్లా తప్పించుకోవాలని తెలుసు. ప్రజలని ఎట్లా మోసం చేయాలనే సంగతి తెలంగాణలో కావచ్చు, నువ్వు ఇంకెక్కడ దేవులైనా ఇటువంటి 420 కాదు, ఇటువంటి బ్లాక్ మెయిలర్ అయితే దొరకడబ్బా నేను చూసినంత కోరం. మరి మీరు సరే అప్పుడైతే మోసం చేసిండు, ఈ 20-40 రోజులలో మిమ్మల్ని ఎట్లా చేసిండు అనేది నాకు కచ్చబడ్డది. ఇప్పుడు బీసీ పార్టీ ఒకటి పెడదాం, బీసీల కోసం కొట్లాడదాం అంటే ఫస్ట్ బీసీ పార్టీ కూడా కాన్సెప్ట్ నాకు చెప్పలే. బీసీ చేసి అని ఒకటి పెట్టుకురు, దీనితో పాటు ఒక దేవేందర్ గౌడ్ పిఏ ఉంటాడు, హరిశంకర్ గౌడ్ అని. నేను గతంలో చూసినలే, ఎందుకంటే దేవేందర్ గౌడ్ అనే వ్యక్తి చాలా మంది బీసీలకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి. ఆయన దేవుడు అంటారు చాలా మంది. నేను పుట్టి పెరిగిన ఏరియా రామంతాపురం, అంటే మేడ్చల్ నియోజకవర్గం కిందకి వస్తుంది. నా ప్రాంతంలో ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి గురించి నాకు తెలుస్తుంది కదా. అవునవును. నేను ఈ హరిశంకర్ గౌడ్ కూడా ఆయనతో ఉండడం వల్ల బీసీలకు ఏమన్నా అంటే దేవేందర్ గౌడ్ చేసిన దాంట్లో 10% చేస్తాను, మొత్తం చేసిన ఎక్స్పెక్టేషన్ లేదు, 10% అని అవుతుందేమో. సరే మనం కూడా మన వంతు ప్రయత్నం మనం చేయడం తప్పులేదు వీళ్ళతో కలిసి అని చెప్పి ఆ ఉద్దేశంతో పోవడం జరిగింది. ఆడికి పోయిన క్రమంలో పోయినాక ఒక 2-3 రోజులు బీసీ చేసి మీటింగ్లు అది ఇది అని చెప్పి టైం పాస్ చేసి తర్వాత పార్టీ పెడదాం తమ్మి అని ఆయన ఒక ఆయన సూర్యాపేట, ఆయన పేరు ఉంటుంది ఒట్టే జానయ్య. నెక్స్ట్ బలిపశువు రాసి పెట్టుకోండి. లేదా ఆయన మంత్రి అటగా, ఎవరు నెక్స్ట్ మంత్రి అట, ఎలా పెద్దది హోమ్ మినిస్టర్ మరి లేదు ఏదో మొత్తం మీద అయితే ఆయన మంత్రి అట. ఈ మంత్రి అనేది మనం 3 నెలల తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం అన్నాడు. మంత్రి మనం 3 నెలల తర్వాత మనం మాట్లాడదాం, ఈ మంత్రి స్టోరీ మనం మాట్లాడదాము. అంతేనా? మంత్రి స్టోరీ మనం మాట్లాడదాం. ఓకే. పార్టీ అని చెప్పి ఒక 4-5 పేర్లు ఎంచుకొని రిజిస్ట్రేషన్ పోతాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ పెట్టాలి కదా, పెట్టాలి. పార్టీ అన్నప్పుడు ఇంకా రిజిస్ట్రేషన్ చేయమంటాడు. ఆడ రామకృష్ణ దగ్గర పోయి మీటింగ్ పెట్టిస్తాడు. నేను కూడా పోయినా. రామకృష్ణ దగ్గర బీసీయూఎఫ్ పార్టీ ఏదైతుందో మనిషి. సరే అని ఏం చేయాలంటే 2004లో పార్టీ పెట్టి ఆ పార్టీని నడుపుకుంటూ రావడమే గొప్ప. ఎందుకంటే ఎలాంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా నడుపుకుంటూ వచ్చి ఖర్చు పెట్టాలి. ఎందుకంటే బస్సులలో తిరుగుకుంటూ కూడా అప్పుడు పోటీ చేయించిండు క్యాండిడేట్ ని. మనం ఎన్నోట్లు వచ్చినా ముఖ్యంగా పోటీలు ఉండమా లేదనే ముఖ్యమాట. ఎందుకంటే కొంత అప్పుడు ఉన్న ఏదైతే పోటీలో కొన్ని పెద్ద కులాలు చిన్న కులాల పోటీలో నిలబడడమే గొప్ప పెద్ద మంది చేసింది. ఇంత పెద్ద అడవిలో ఇంత పెద్ద జీవరాశులు పులులు సింహాల మధ్యన ఇట్లా సింగిల్ గా వచ్చి నిలబడ్డాడంటేనే గ్రేట్. ఆయన దగ్గర పోయి లేని పదవి, ఆయన పార్టీలో లేని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నాకు పార్టీ పోస్ట్ రెడీ చేసి నాకు ఇస్తే నేను దీని తెలంగాణ కాదు ఇండియాలో మొత్తం తిప్తా, భారతదేశ ప్రధాని అయితే అనే రేంజ్ లో మాటలు చెప్పిండు. ఈ రామకృష్ణ అడుగుతాడు, సరే అన్ని మంచిగా ఉన్నాయి, ముచ్చట్లు అన్ని మంచిగా ఉన్నాయి, కానీ మరి పార్టీ నడిపేయాలంటే పైసలు కావాలి, బస్ కిరాయికైనా పైసలు కావాలి, కూడా బస్ లో పోనీ పైసలు కావాలి, కొనాలంటే కూడా పైసలు కావాలి. 10 మంది విలేకరులకు ఛాయ్ అయిపోయినట్టు కూడా పైసలు కావాలి. ఏంది బిడ్డ మరి పరిస్థితి అంటే, నీకు ఎందుకే నా దగ్గర 2-3 వేల కోట్ల పైసలు ఉన్నాయి అన్నాడా. డైరెక్ట్ బాజాప్తా అందరు లైవ్ లా. ఇప్పుడు రామకృష్ణ చెప్పేది అబద్ధం కాదు, అందరు లైవ్ లా. ఇక లైవ్లో అయితే అది కూడా చూసిన. సరే మీరు అన్నది నేను చూడలేదేమో అనుకో, మీ ముందర అన్నది నేనైతే అది చూసిన. ఎవడు అన్న పెట్టిండు ఫోన్, అది వార్తలు చదువుతా అప్పుడు 2000 కోట్లు అని పెట్టిండు.
2,000 కాదురా నాయన, ఇంకో 0 పెట్టు. నా ఇజ్జత్ చెప్పు. 20,000 కోట్లు అంటే టార్గెట్ 20,000 కోట్లు. మీకు ఇది అర్థం కాలే, మన ప్రజలకు కూడా అర్థం కాదు ఏంటంటే నేను 20,000 కోట్లకు రీచ్ కావాలని ఇండైరెక్ట్ చెప్తుండు. ఇప్పుడు ఏదైతే గార్జీ సామెత ఎట్లా చెప్పిండో ఇది కూడా ఇండైరెక్ట్ చెప్పిండు ఆయన. 20,000 కోట్లని ఇండైరెక్ట్ అంటే ఆయన మనసులో ఉన్నమాట. నా టార్గెట్ 20,000 కోట్లు. నా టార్గెట్ బీసీలు బాగుపడడం కాదు, నా టార్గెట్ బీసీలకి వదిలేయాలని కాదు. అడ్డుపడుతురా మీరంతా. ఏం లేదే, ఒరిజినల్ వాస్తవం చెప్తున్నా. కారు ఎక్కిన తర్వాత వర్షం చెప్తుంది. ఇక కారు ఎక్కుతాం, కారు ఎక్కిన తర్వాత ఈయనతో పాటు ఉన్న వ్యక్తి నన్ను చూసుకోకుండా మాట అంటాడు. ఏమంటాడు? అన్న పార్టీ పెడుతున్నా కానీ పార్టీ భవిష్యత్తు ఏంటి అంటే, ఇప్పుడు పిఆర్పి పార్టీ పెట్టింది చిరంజీవి ఏం చేసిండు? కాంగ్రెస్ పార్టీలో కలిపిండు. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంది? కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు మంత్రులు ఖాళీ లేవా? 3-4 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. ఏముంది, బీసీలు అందరిని ఒక చూపిస్తే నాకు మంత్రి పదవి వస్తాయి అన్నాడా డైరెక్ట్. నా పరిస్థితి ఏంటంటే నీకు కార్పొరేషన్ చైర్మన్ ఇప్పిస్తాం అంటే బీసీలు ఏమైనా చావని వాని స్వార్థంతో వాడు మాత్రం మంత్రి కావాలి. ఈ మాట అన్నాడు 100% అన్నాడు. నేను 100% ప్రూఫ్ చేస్తాను. నేను ఈ తెలంగాణలో ఏది నమ్మ దేవుని అయితే నమ్ముతా. 100% అన్నాడు. ఒట్టేసి చెప్పాలని, ఒట్టేసి చెప్తా అన్నాడు. ఒట్టేసి చెప్తా. నేను అనలేదని చెప్పమని నేను ఆయనకు ప్రమాణం చేస్తా. అనలేదని చెప్పమాను. ఎందుకంటే నేను ఒవ్వలివి నమ్మా. సరే మనసులో ముందు నువ్వే సాక్ష్యం కావచ్చు, నేనే సాక్ష్యం. నేను ఎందుకంటే ఈ సమాజం ఎట్టుంటారు అనుకున్నావు. ఇప్పుడు నువ్వు చెప్పినా నేను చెప్పిన ఏమంటారు తెలుసా, కొంతమంది నిజమే ఉండొచ్చురా వీడు చేసే లంగా పనులకు నిజమే రాని 50% అనుకుంటారు. ఒక్క 5-6 వెనకంగా తిరుగుతూ ఉంటారుగా, వాళ్ళందరూ మొత్తం లేచి అంటారుగా వీళ్ళు కావాలని బీసీలు లేచి ఉర్రూతలు ఊతుంటే మల్లన్న రా రా ఏం మల్లన్న అంటుంటే ఈ దొంగలు అడ్డుపడ్డరు అని అంటారు. అందుకని నేను అడుగుతున్నా, నిజంగా అన్నాడా? 100% నిజంగా అన్నాడా? యాదగిరి నరసింహస్వామి ప్రమాణం 100% అన్నాడు. 100% అన్నాడు. అంటే ఈ బీసీ ఉద్యమాల విలీనం చేస్తే నా మంత్రి పదవి వస్తే చాలు అంతే. నువ్వు అడిగితే ఏంది? నాకు కాదు, వేరే ఒక పెద్ద మనిషి అడిగితే బలిపశు. నెక్స్ట్ బలిపశు ఎవరైతుంటే కార్పొరేషన్ చైర్మన్, ఆయనకు చైర్మన్. మరి ఆయన సంఖ్యలు వచ్చిండ ఏదోటి. ఇప్పుడు వస్తే ఏముంది, నాకు కార్పొరేషన్ చైర్మన్ వచ్చినట్టే కదా. ఇప్పుడు 7200 తీసుకు ఎడ తాకట్టు పెట్టిండు. ఎమ్మెల్సీ పదవి తాకట్టు పెట్టలేదా? పెట్టిండు. మరి మీరు ఎట్లా ఇప్పుడు ఆయన అనలేదని మీరు ఎట్లా అంటారు? 7200 కాన్సెప్ట్ తీసుకొని నువ్వు తాకట్టు పెడితేనే కానీ నువ్వు ఎమ్మెల్సీ అయింది. నువ్వు తాకట్టు పెట్టలేదా? ఆ పిల్లల భవిష్యత్తు ఏం చేసావు నువ్వు? ఆ పిల్లల్ని ఏడ తాకట్టు పెట్టినావు? రోజు మండలిలో అడుగుతున్నావు. ఏం అడుగుతున్నావు మండలిలా? అడిగేది చేసేది ఏముంది? రిజైన్ చేయి భయ్. నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే రిజైన్ చేయి, బయటికి రా. ఆమరణ నేను కూడా కూర్చుంటా నీతో పాటు పక్కన. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది కదా, మంత్రి పదవి పడేసాయి. ఎంతమంది ఉద్యమకారులు? మేము తెలంగాణ ఉద్యమకారులం. మేము ఉద్యమం చేసినప్పుడు ఈ మనిషి ఏడ లేడు. ఈ మనిషి ఉద్యమం చేసినప్పుడు ఏడ లేడు. ఆయన జోరు ఉద్యమం చేస్తున్నప్పుడు ఏ ఉద్యమం చేసినాడో తెలుసు, ప్రజలందరూ తెలుసు. ఆయన ఏ ఉద్యమం చేసి, ఆయన చదువుకున్నప్పుడు ఆయన స్టేజ్ ఏంది, ఆయన హౌస్ వైరింగ్ పోయినప్పుడు ఆయన చేసిన కథలేంది, పార్ట్ టైం జాబ్ కింద హౌస్ వైరింగ్ పోయిన కథలేంది, తర్వాత ఆలూరు మాజీ ఎమ్మెల్యే దగ్గర వారం 2000 తీసుకున్న కథలేంది, అవన్నీ దేశం మొత్తం తెలుసు. మాకు తెలుసు సెల్ ఫోన్ల సంగతి కూడా మొత్తం తెలుసు దేశం మొత్తం. 7200 ఎట్లా తాకట్టు పెట్టిండో, 7200కు సంబంధించినటువంటి పిల్లల భవిష్యత్తు ఎట్లయితే తాకట్టు పెట్టిండో 100% బీసీలో కూడా తాకట్టు పెట్టి మంత్రి పదవి కోసమే ఇవాళ టీఆర్పీ పార్టీ అనేది. అంతా మించి వేరే ఉద్దేశమే లేదు. నీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే రిజైన్ చేసి వచ్చి పెడతావా? ఇప్పుడు నీకెందుకు నచ్చలేదు చెప్పు, నిన్నేమన్నాడు చెప్పు. ఇప్పుడు ఇక పార్టీ ఇదే కావాలి. పార్టీ ఇనాగ్రేషన్ కోసము కావాల్సిన అన్ని సదుపాయాలు మీరు హైదరాబాద్ పోయి చూస్తే తోరణాలు, మన ఇంటి గుమ్మానికి ఎట్లయితే తోరణాలు కడతామో పార్టీ జెండాలు కనబడతాయి మీకు. హైదరాబాద్ మొత్తం ప్రతి బస్ స్టాండ్ 800 బస్ స్టాండ్లు, దాదాపు 60 చిల్లర బ్రిడ్జెస్, దాదాపు ప్రతి చౌరస్తాకు 2 హోర్డింగ్స్, 30x30 సైజ్ హోర్డింగ్స్. స్టేట్ మొత్తం ఉన్న 28 టోల్ గేట్ల దగ్గర 2 హోర్డింగ్స్. మీరు ఏడవైనా కొత్తపల్లి సతీష్ ఫోటోనే కనబడుతుంది. నేనే కట్టించాను, నేనే కట్టించిన ఆడియన్స్ అతను ఉండు. బిల్స్ ఉన్నాయి. ఆటో స్టిక్కర్స్ దాదాపు అంటే కూడా 3500 ఆటో స్టిక్కర్స్. ఒక్కొక్క ఆటోకి హైదరాబాద్ తిరిగే ఆటోలకు, స్టీరింగ్ ఆటోలకు 2, మామూలు 3 వీలర్కి ఒక స్టిక్కర్. ప్రతి ఆటో 3500 ఆటో స్టిక్కర్లు. ఇవన్నీ వేసిన ఇప్పుడు వాడు దాంట్లో కూడా అంటాడు, అన్న మీ గురించి తెలుసుకుందరు. అరే లుచ్చా, నా గురించి తెలుసుకునేది ఏముందిరా? నేను చేసిన సేవరా, నేను ఇంతమంది పిల్లలకు అన్నం పెట్టినోని, ఇంతమంది పిల్లలకు అన్నం పెట్టినా. అంటే నువ్వు చేసింది సేవ అంటే నిన్న అంటున్నా దొంగలే అంటారా? నువ్వే కాల్సి మీదేనం కోసము చెంచాగాలని నన్ను బ్లాక్ మెయిల్ చేసి బిజినెస్ అనగా బ్లాక్ మెయిల్స్ నడుస్తాయి. ఏ బిజినెస్ చేసినా బ్లాక్ మెయిల్ నడుస్తాయి. నేను లీగల్ గా ప్రతిది ఎవిడెన్స్ పెట్టినా. ఆయన నా మీద ఆరోపించిన ప్రతి ఏదైతే అభాండాలు చేసిండో ప్రతి అభాండానికి నేను వీడియో పెట్టినా, ఎవిడెన్స్ విత్ ఎవిడెన్స్.
నేను తప్పు చేస్తే కోర్టు ఉంది శిక్షించనీకి, పోలీసు వాళ్ళు శిక్షించనీకి. అవును. నేను చేస్తే పక్కా నేను ఒక తప్పు చేసి ఇవన్నీ ఉన్నాయి. లుచ్చాగా అసలు జర్నలిజం అంటే ఏంది? ఒక అలిగేషన్ వచ్చినప్పుడు వివరణ అనేది తీసుకోవాలి. నువ్వు ఏ వివరణ తీసుకోకుండా లైవ్ లో పెట్టి ఎందుకు బ్లాక్మెయిల్ చేసావురా? నేను నన్ను బ్లాక్మెయిల్ లైవ్ లో పెట్టిండు. లైవ్ లో పెట్టి నేనేదో కోట్ల అంటే అరే నా ఆస్తి చూపిస్తుంది ఆరా, నేను ప్రజలకు పంచిపెట్టిన, నాకు ఇవాళ ఒక ఇల్లు ఉంది బోడుపల్ల, అది కూడా నేను లోన్లో తీసుకున్న ఇల్లు, నాకు కారు ఉంది, కార్ల మీద కూడా అపాండం. నేను 2015-16 నేను కోవిడ్ ఆస్తి అమ్మి ప్రజలకు సేవ చేసిన. నేను ప్లాట్ అమ్మిన పేపర్లు నీకు ఇస్తా, సేల్ డీడ్ కాపీస్ నేను సేల్ చేసి ప్రజల కోసం నా ఆస్తి అమ్ముకొని సేవ చేసిన. ఇదే లుచ్చా మళ్ళీ ఆడు నేను చేసిన సేవ తీన్మార్ న్యూస్ లో చదివిండు. నేను చేసిన సేవ చదివిండు. మళ్ళీ ఇప్పుడు నన్ను దొంగ అంటాడు. వాడు దొంగ, నన్ను దొంగ అంటాడు. మరి ఆయన బండారం నువ్వు బయట పెడుతున్నావు. మరి బండారం బయట పెట్టినా, నా మీద అభాడాలకు అన్ని ఎవిడెన్స్ పెట్టినా, నేను బాజాబ్తా రెడీ ఉన్నా. నాకు పెట్టిన ఏ ఎవిడెన్స్ తప్పని ప్రూవ్ చేస్తే మళ్ళీ కానీ నేను సన్మానం చేస్తా. నువ్వు కలిసిపోయేది ఉన్నా నిమ్మలంగా. దొంగలతో ఎట్లా కలిస్తామే? నీకు గుర్తుపెట్టుకో తాత, బీసీ ఉద్యమం అంటే బీసీ వాళ్ళ మనమే ముంచుదామా? ఇప్పుడు నువ్వు నన్ను ముంచినట్టు ముంచుతున్నావా? అరే నీతో తిరిగిన వాళ్ళు 6 నెలలకు మించి ఎవడు ఎందుకు లేడు? నువ్వు శోభ చేసినవే. ఇప్పుడు నేను చెప్తా, మానవుళ్ళ పిల్లలు ఇలా 10th క్లాస్ దావా చేసుకోవడం ఎన్ని సంవత్సరాల దోస్తు అనేది? వాళ్ళదు 12-13, ఆయన 11-12 సంవత్సరాలు అంటే ఇప్పటికీ 10వ తరగతి అయిపోయి 12 సంవత్సరాలు అంటే అప్పుడు 15 సంవత్సరాలు, 27 సంవత్సరాల దోస్తాను ఉంది. కానీ ఈయన దగ్గర తిరిగిన 27 నెలల మనిషిని నువ్వు ఒక్కని చూపి నువ్వు 27 నెలల మనిషిని. వాళ్ళంటే చదువు ఒకటే కాబట్టి అందరూ కూసురు. చదువు ఏముంది? ఇప్పుడు కలిసి తిరిగిన చదువుతో సమానమే కదా. దోస్తాను అంటే ఏదైనా దోస్తానే. ఇలా ఉద్యోగంలో దోస్తానే ఉంటుంది, రాజకీయంలో దోస్తానే ఉంటుంది, ఏదైనా దోస్తానే. శత్రుత్వం ఇప్పుడు లేరు ఆయన కాడ చూపే రాదే నువ్వు. ఇప్పుడు ఉన్న వాళ్ళం కూడా ఇంకో 3 నెలల తర్వాత చూపిద్దాం. ఇలా హరిశంకర్ గౌడ్, నేను మరి పేరు చెప్తున్నా, 6 నెలలు అయింది హరిశంకర్ గౌడ్ వచ్చి. మరో 3 నెలల తర్వాత హరిశంకర్ గౌడ్ నీ దగ్గరకు వచ్చి నువ్వే హరిశంకర్ గౌడ్ కూడా ఈ అలిగేషన్స్ ఎత్తినాక నువ్వే పోయి మళ్ళీ ఇట్లా ఇంటర్వ్యూ తీసుకుంటావు, ఏం జరిగిందని అనుకుని ప్రజలకు తెలియడం కోసం నువ్వే మళ్ళీ హరిశంకర్ గౌడ్ వీడియో కూడా నువ్వు పెట్టుకో. హరిశంకర్ గౌడ్ ఒక్కడే కాదు దొంగ. మళ్ళీ నేను చెప్తున్నాను, ఆర్డర్లు వేరే ఉంటాయి తెలుసుగా. వదిలేదు లేదు, మనం ప్రాణమే వదులుకొని వచ్చినాం ఇక్కడ. ఎందుకు? తెలంగాణ అంటేనే 4.5 కోట్ల ప్రజలలో 3.5 కోట్ల 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల కోసం రాజ్యం రావాలని తపన పడ్డారు. అది నడుస్తున్న ప్రయాణంలో ఏమాయేమి లీడర్లు, జాజుల శ్రీనివాస్ ఏంది, ఆర్ కృష్ణ ఏంది, వీళ్ళకంటే చిరంజీవులు ఏమంటావురా? ఐఏఎస్ ఆఫీసర్ చదివిన సార్ని ఈయన చెంచాగేళ్ళు అంటే వీని స్క్రిప్ట్ రాయలే కొన్ని ఛానల్స్ ఉన్నాయి. అప్పుడు నేను ఎక్కడ జర్నలిజం నేను తప్పడుతుంది. ఎందుకంటే మీరు కోవిడ్ లో కూడా నేను ఒక్కనే జర్నలిజం అంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధి వీలు కాబట్టి వాళ్ళకి నేను కోవిడ్ లో బియ్యమించిన మీరు ఎక్కడ వారిని చెప్తారు వాళ్ళు. నేను వాళ్ళు ఎక్కడ తప్పు పట్ట. వీని చెంచాగిరిలు ఒక 2-3 పెట్టుకోవాలి. చెంచాగిరి కాదు వీని చేతగాక వీడు దద్దమ్మ ఏంటంటే డైరెక్ట్ నేను పోయి అడుగుతా, ఏమరా మళ్ళీ ఎట్లా చదివినా అంటే నేను కాదే నా ఇంకో పూరడు చదివినట్టు నాకు తెలియదు అని తప్పించుకొని ఆ పూరలు నిరికేయడం కోసం ఈ మల్లిగారు తయారు చేసుకుని ఏదైతే ఛానల్ ఉన్నాయో చిరంజీవి సార్ గురించి మాట్లాడతారు. నేను కూడా అందాను, నేను చూసినది మీది చూడడం, చిరంజీవి సార్ చూడడం. ఏమైందంటే మన పండుగ రేపనంగా 2 రోజులు ఇది నిన్న పండుగ ఇట్లా 2-3 రోజులు పండుగ ఉంటుంది కదా, అట్లా జర్ర మిస్ అయిందబ్బా. నిజం చెప్తున్నా, చిరంజీవులు సార్ అంటే తెలుసారా? చిరంజీవులు సారు బీసీ ఉద్యమం కాదా? ఆయన జేసీ కాదా? ఆయన నడిచేది కాదా? నీకు ఆయన కళ్ళకు కనపడలేదా దొంగ? మరి నువ్వు మాట్లాడవచ్చు కదా వాచంచగాంతో, ఆ లంబిగాంతో మాట్లాడిస్తావు ఎందుకు రావులే? మాటలు రావనుకుంటున్నావురా? మాకు వస్తాయి కానీ ఎందుకంటే బాగా ఇంత దాకా వచ్చినాం. నువ్వు మాట్లాడిందంటే సింగిల్ కావు మేము. నువ్వు మాట్లాడిందంటే సింగిల్ మాటలు అంటలేము. ఎప్పుడో కోపం వచ్చినప్పుడు ఒకటి అంటున్నాం. నువ్వు ఎన్నో తెలుసా? తెలంగాణ నీ అడవుగా కేసీఆర్ ప్రభుత్వాన్ని మొత్తం నేనే నా పొట్టుగా నువ్వు దించినావు. నువ్వు ఇక నేను నా మాటలు అట్టుంటాయి కానీ నేను చెప్తున్నా వాని కాడ డబ్బు ఒకటి బ్లాక్మెయిల్ డబ్బే, సొంతం కాదు. దండం పెడతా. సొంతం ఉంటే ఉండొచ్చు, కొన్ని ఛానల్ ద్వారా వస్తాయి కొన్ని డబ్బులు. వచ్చేది 1% అయితే మొత్తం దందా చేసేది 3%. నాకు తెలుసు మొత్తం మీద. ఎందుకంటే రీసెంట్గా నిన్న మన మిమ్మల్ని చూసినాక తర్వాత చిరంజీవి సార్ను చూసినాక అసలు ఎవరు నేను చూడగానే అనుకున్నా కొత్తగా వచ్చిండి ఏంది ఈ మనిషి. మొత్తం మా పిల్లగాడు నా మనవాడు ఉండగా ఇల్లాక అన్నారు చూసినావు 700 పుస్తమేటలు ఇవే అనేది. మీరు అనగానే ఊకొని నేను ఫస్ట్ మీ గురించి తీపిచ్చిన. అసలు ఈ మనిషి ఎటువంటి నేను అందరినీ అనుకుంటా, ఈయన బాగానే అంటాడు కానీ ఈయనకి ఏమైనా వడకొచ్చిరా ఇట్లా అనుకున్నా. కానీ మొత్తం క్లియర్ తెలుసుకున్నాకనే నేను పిలిచిన, నీ దగ్గరకు వచ్చిన. నేను లేకపోతే ఊగా రాను. ఒకవేళ ఆడు 99 నీ మీద బట్టగాలు చేస్తాడని కూడా ఎరక నాకు. నన్ను కూడా ఏమంటాడు తెలుసా? మీరిద్దరు దొంగలు రా అంటాడు.
నేను నిజాయితీగా నేను ఎదుర్కొంటా. వాడు బట్టగాలు చేసిన ప్రతిదీ ఎవిడెన్స్ పెట్టినా వాడి మీద ఇప్పటికి 10 రోజుల నుంచి సోషల్ మీడియా ద్వారా క్వశ్చన్లు వేసిన, ఒక్క క్వశ్చన్ కానీ ఆన్సర్ చెప్పిన వాడు ఇప్పటికి. నేను 24 గంటలు తిరిగే లోపే వానికి ఆన్సర్ చేసిన. 24 గంటలు తిరిగే లోపే వాడు లైవ్ 9 గంటలు పెడితే సాయంత్రం 5 గంటల లోపు నేను ఎవిడెన్స్ తో సహా పెట్టిన. బ్లాక్ మెయిలర్లకు, రౌడీ షీటర్లకు వీడు సపోర్ట్ ఇచ్చి, అంటే నేను ఇప్పుడు బిజినెస్ చేసుకుంటాం తాత, మనం పూట గడవడం కోసం వాళ్ళ బ్లాక్ మెయిల్ చేసేది మనం బతకం కదా. నేను ఏజెన్సీ నడిపించుకుంటుండే, స్కూల్ ఉండే, నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉంది, రియల్ ఎస్టేట్ చేసుకుంటా. ఈ క్రమంలో ఇంట్లో కొన్ని అనివార్య కారణాల పూజ పెట్టుకుంటే పూజకు వచ్చిన కూడా నా బ్లాక్ మెయిల్, అంటే వాళ్ళు దొంగలనే విషయం తెలియక నేను దేవుని నమ్ముతా, దేవుని భక్తుని 100% దేవుని భక్తుని. దేవుని నమ్మిన క్రమంలో నా ఇంట్లోకి ఎత్తుకున్న బాండ్ పేపర్ నన్ను బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళకి వీడు సపోర్ట్ ఇస్తాడు. అరే పోలీసు వాళ్ళు వాళ్ళని రిమాండ్ చేసిర్రు, వచ్చా పోలీసు వాళ్ళు తప్పు పడతాడు వీడు. పోలీసు వాళ్ళని కూడా తప్పే అంటాడు. పోలీసు వాళ్ళు తప్పు, పోలీసు వాళ్ళు అంట డబ్బులు తీసుకుని మెహర్బాన్ చేసినట్టు. అరే లుచ్చా కోర్టు రిమాండ్ చేసింది అంటే జడ్జి గారు కూడా ఇప్పుడు పైసలు తీసుకురా, ఎవిడెన్స్ కూడా జడ్జి గారు రిమాండ్ చేస్తారా? జడ్జి కూడా తప్పే అంటాడు. అంతే, వీడు ఒకటే కరెక్ట్. తెలంగాణ ప్రజలారా నిజమా కాదా? వీడు ఒకటే కరెక్ట్. జడ్జిని కూడా తప్ప అంటాడు. ఇప్పుడేమన్నాడు తెలుసా, ఇప్పుడు బీసీ ఉద్యమం నువ్వు అనేది అందరా పొట్టుగా బీసీలు అందరికి తెలిసిపోయింది. రాజ్యం తెచ్చుకోవాలనేది ఉన్నది. ఎవరు చేసే పనాలు చేస్తారు. జాదల శ్రీనివాస్ చేసే పని జాదల శ్రీనివాసు, ఆర్ కృష్ణ చేసేది ఆర్ కృష్ణ. లోపల ఎక్కువ రాకుండొచ్చు, ఎక్కడెక్కడికి వెళ్ళి మేధావులను పట్టుకొని ట్రై వాళ్ళు మాట్లాడుతారు. వీడు ఏమన్నా మన బీసీ ఉద్యమ ద్రోహి అనే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు బొట్టంగారి మాధవరెడ్డి అని కేసు వేసిండు హైకోర్టులో. నువ్వు దానికి ఏం చేసినవరా? నువ్వు కోర్టుకు పోయినావరా? మరి కోర్టుకు పోకపోయినవరా? కోర్టు నిన్ను కాదన్నారా? కోర్టు రానియలే నేను మొనగాడే గైడు. నీ మీద 420 కేసులు, చీటింగ్ కేసులకు, అటెంప్ట్ మర్డర్ కేసులకు అన్ని ప్రయోగాలు చేసి, కిడ్నాపులు చేసిన మొగోడీడు, ఇన్న కేసులు అటాక్ అప్లై చేసి అన్ని వెళ్తాయి విని. వీనితో పాటు ఉన్న పిల్లలు బలి వాడియాల. మరి ఆ శరత్ సార్ ఐదు అడ్వకేట్ ఉండు, మరి సార్ని పెట్టి ఎందుకు లీగల్ గా వీడు ఇంతవరకు పిటిషన్ వేయలే? ఇంత పోరాటం చేస్తావు బీసీ ఉద్యమం మరి ఇది అయిపోయినా మరి రెడ్డి లాంటి ఇంకెందుకు ఇంత కోపం? ఇప్పుడు రెడ్డిలల్లో కూడా నా కళ్ళ ముందు నా ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఇళ్ళలో పనిచేస్తుండే ఇప్పటి గుప్పల్లో చూపిస్తా. రెడ్డిలందరూ కూడా బలిసోళ్ళు కాదే. నేను అదే అంటున్నా, రెడ్డిలందరూ కూడా బలిసోళ్ళు కాదు. వీని పూట గడవడం కోసం, వాళ్ళ మోచే నీళ్ళుగా ఆగి బతకడం కోసము కొంతమందిని టార్గెట్ చేసుకొని చిన్న వీడియోలు చేస్తాడు. చిన్నవి అంటే ఇలా రెడ్డిసే కానీ బీసీలైనా ఏదైనా బాధితులు వస్తే చిన్న బిట్లు తీసుకుంటారు. ఇప్పుడు మీరు వచ్చి నా దగ్గరికి, అమ్మ ఏమైంది ప్రాబ్లం ఏంటది, చిన్న బిట్ ఇది ఏందో తెలియదు, చిన్న బిట్టు నీకు తెలియదు, నువ్వు తీసుకున్న విషయం నీకు తెలియదు, జోబులు ఉంటుంది ఫోను. చిన్న బిట్ చేసి క్యాండిడేట్ డీటెయిల్స్ మొత్తం కనుక్కొని లోపల క్యాబిన్ లో పోయి పలానా క్యాండిడేట్ మంత్రి గారి ఓఎస్డి, మంత్రి గారి పిఆర్ఓ రీసెంట్ గా జరిగిన కనుక అని చెప్తా. ఆయనకి ఆ వీడియో పెట్టి, అరే తమ్ముడు వీడియో పంపించిన, నేను మంత్రి గారు నాకు అక్కతో సమానము, నువ్వు ఈ వీడియో చూసినాక నాతో మాట్లాడు బిడ్డ, చూసినాక మాట్లాడు. ఆడ ఫోన్ వీడియో ఇవ్వడం ఏం చేస్తాడు వాడిని తెలియదుగా, వీడు బ్లాక్ మెయిల్ అన్న విషయం పాపం. వాడు ఉన్న సిచ్యువేషన్ అట్లాంటిది. వాస్తవంగా ఆడపిల్లలకు ఒక విషయం చెప్తాను ఇక్కడ, ఎందుకంటే నాకు 4 అక్కల తర్వాత నేను పుట్టిన 2 బిడ్డలు. నాకు ఆడపిల్లలకు ఒక విషయం చెప్తానే, ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఆడపిల్లలు. అమ్మ మీరు బాధతోని పోతే వాని బ్లాక్ మెయిల్ కి మీరు బలి అవుతారు. మీరు బాధలు వాడికి చెప్పుకుంటే అవే వాడికి ఆధారాల్లాగా పెట్టుకొని మిమ్మల్నే బ్లాక్ మెయిల్ చేసి లొంగ తీసుకుంటారు. రాష్ట్రంలో దాదాపు నాకు తెలిసినంత మటుకు 25 నుంచి 30 మంది అమ్మాయిలు ఇప్పటికి బలైరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. బ్లాక్ మెయిల్ చేసి మంచి వాళ్ళ వీడియో, మంచి వాళ్ళ గురించి వచ్చి కంప్లైంట్ చేయడానికి వస్తారు కదా, వీళ్ళని ఉల్టా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ వీళ్ళనే ఉల్టా వీళ్ళు లొంగాలే. పైసలు తీసుకునేది వాడు, పేరు వీళ్ళది. ఇప్పుడు నువ్వు ఉత్తగానే అంటున్నావు, నిజమైంది 100% వాస్తవం. నాకు ఒక్క ఇద్దరు చూపి, 30 మంది వద్దు, ఇద్దరు చూపిస్తాను. ఇద్దరు ఒక్కలను చూపి, నేను చూపిస్తాను, అందరిని చూపిస్తాను. పక్కా హన్మకొండ ఛాలెంజ్ 100% ఛాలెంజ్. ఎందుకంటే ఇది అయినాకనే నేను నమ్ముతా. 100% ఛాలెంజ్. అన్ని కనుక్కోమని ఇప్పుడు ప్రతిదీ ఎవిడెన్స్ తోనే పెడుతున్నా, గుడ్డిగా పెడతలే. కూడా ఇది కూడా ఎవిడెన్స్. ఆడపిల్ల జీవితం అని ఇంకా ముందు అవుతున్నాం, కానీ మిగతా ఆడపిల్లలు ఎవరు బాధపడొద్దు, ఈయనకి బలి కావద్దని ఉద్దేశంతో ముందే చెప్తున్నా. మిగతా ఆడపిల్లలు ఇప్పుడు వరకు అయిన వాళ్ళ కాడికి వాళ్ళకి చేస్తాం, వాళ్ళకి ఏం చేయాలో మేము చూస్తున్నాం ఆల్రెడీ. దాని ఏ లెవెల్ తీసుకోవాలి నేను తీసుకోవద్దా, ఇంకా నాకున్న ఇల్లు అమ్ముకొని వాళ్ళకి నేను న్యాయం చేస్తా. కోర్టు ద్వారా వాళ్ళకి న్యాయం నేను చేస్తా. నేను న్యాయం నమ్ముకున్నాను, నేను నిజాయితీ ఉన్నా కాబట్టి న్యాయం ఎప్పుడైనా నా సైడ్ ఉంటానే ఒక నమ్మకంతోనే ఉన్నా. ఇప్పటి వరకు నేను వాళ్ళకి న్యాయం చేస్తా. వాళ్ళకి 100% నేను ఈ మధ్యలో నా ఫోన్ నెంబర్ తో వచ్చిన ఫోన్స్ ఫేస్బుక్ లో నేను పెట్టిన తర్వాత ఉత్త గుడ్డి చెప్తలేను, నీకు ఉత్త గుడ్డి చెప్తలేను మీకు ఇది మాట. ఫోన్ అరే ఈడు రాత్రి 10:30కు ఏడికి పోతాడే గన్మెన్ లేకుండా చెప్పు, ఏడు పోతాడంటే నీ గమ్మతుందేమో. బీసీ ఉద్యమం అని మాట్లాడి, ఉద్యమం చేసి, కొట్లాడి, అంత చేసి అమ్మా నైట్ 10:30 కన్నా జరా
అని ప్రశాంతంగా అట్లా బయటికి వెళ్తుండొచ్చు, అది కూడా తప్పేనా? అంతేనా? నువ్వేం తప్పు చేస్తలే, నువ్వేం తప్పు చేస్తలే. నువ్వు తప్పు నేను ఆడపిల్ల చెబుతాం కొట్లే, ఢిల్లీలో ఒక ఆడపిల్ల నేను చెబుతాం కొట్లే, అది కూడా తప్పు కాదు. తప్పు కాదు. ఢిల్లీలో నిన్ను ఒక ఆడపిల్ల చెబుతాం కొట్లే, అది కూడా తప్పు కాదు. నువ్వు చూసినావా? ఫోన్లు వచ్చే నేను ఫేస్బుక్ లో పెట్టిన ఫోన్ తాత చెప్పుకోడు కొట్టలే. ఆ బుజ్జి ఈగలు అక్కడ ఇక్కడికి వెళ్ళి తెలంగాణ ఇప్పుడు వేరే ఢిల్లీ పోతాంగా, ఇటుకి వెళ్ళి ఆడదాకా ఈగలు పోతాయిగా. వాస్తవానికి తప్పట్టదు. కొన్ని కీటకాలు అనేవి అట్లా పోతే ఆ బుజ్జి అప్పటికి చెప్పు తీసుకొని ఇట్లా అన్నప్పుడే మళ్ళీ ఈడానికి వచ్చింది, తాకింది. అంతేగాను మీరు అబండాలే తప్పదు, కరెక్ట్ కాదు. నువ్వు ఈగలకు తీసుకొచ్చి మళ్ళీ ఏ మీద పెడుతున్నావు అంటే నువ్వు తెలివిగలవా, ఆయన కాదు. ఇది తప్పు. నేను ఏదైనా కొడితే మళ్ళీ చెప్పగలిగిందా? ఆయన ఎందుకు అడ్డం వచ్చింది ఈ బుజ్జి అప్పటికి? అయ్యో, అంటే ఒక రూమ్ లా ఒక హోటల్ రూమ్ లా ఈగల్ని కొడుతుండే అడ్డం వచ్చిండు. అడ్డం వచ్చుకో ఎందుకు వచ్చిండు? ఆ రూమ్ లోకి ఎందుకు వచ్చిండు? ఈయన రూమ్ లోకి ఎందుకు వచ్చిండు? ఎందుకు వస్తాడంటే అందరు ఎందుకు పోయారు? అరే రూమ్ ఎవరు లేరు కదా, ఈయన పోయింది కానీ ఆడపిల్లలు ఒక దగ్గరికి ఈయన పోయింది, ఇక మూడో వ్యక్తి లేరు కదా ఆడ. ఎందుకు పోయినంటే ఆ బుజ్జి అదే సరే మరి మీరు ఎందుకు రా ఇంట్లో ఎందుకు రా అని అంటే అటు పోయిండు కదా, సరే ఇంట్లో పోలేము రా అని అడుగుదామని పోయిండేమో. పోయే వరకల్లా ఆ బుజ్జి ఇట్లా వరకల్లా అడ్డం తాకిండు. అంతే, తప్పేం లేదు. ఇది దీని గురించి మనం పెద్దగా చేసుకోవద్దు, ఎందుకంటే ఇది తప్పు కూడా కాదు. దెబ్బ చూడక తాకింది, అంతే. దులుపుకొని పోవాలి అంతే. వాడు ఎన్ని చేసినా దులుపుకొని పోయే రాజ్యం మనది. అబ్బో, మనది ఏందనుకుంటున్నావు? నిజంగా అంటే మనిషి భూమి మీదకి వస్తాడట. నాకు కచ్చాయి ఉంటాయి చూసినా మంచిగా రే. మనిషి భూమి మీదకి అమ్మకే జన్మిస్తాం మనం. అమ్మ కంటది, మనం పుడతాం. పుట్టేది ఎంత నిజము, సచ్చేది అంతే నిజం. ఆ చనిపోయే లోపు ఒక సత్యాన్ని, ఒక నిజాన్ని అగ్ని గోళంతో మండుతున్న ఒక నిజం ఎట్టుంటుందో అట్ట బతకాలి. మనిషి అనే పుట్టుక ఒకేసారి వస్తుంది. అవునా? అది మనిషి పుట్టుక. మనిషి పుట్టుక, వీని పుట్టుక కాదు. గుర్తుపెట్టుకోవాలి, వీని పుట్టుక కాదు తాత, వీని పుట్టుక కాదు. వీని మనిషి పుట్టుక అయితే పూటకు మాట మారవాడు, పూటకు 10 మందిని బలి చేయడు. గుర్తుపెట్టుకో, వీని బతుకు మనిషి పుట్టుక కాదు. వాడు మనిషి జన్మ ఎత్తలేదు, 100% మనిషి జన్మ ఎత్తలేదు. ఎంతమంది జీవితాలతో ఆటాడుకున్నావురా? లెక్కలు అంటుంటే నేను ఇంటున్నా ముచ్చట, నీ తింటున్నా. నీ లెక్కలు తీయాలట బిడ్డ. నేను ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడే తీసిన. వీని ప్రేమ ఏడికి పోయిందా? ఇదే చెప్పు, చూపిస్తాడు. కింద ఉంది, మీరు చెప్పనగానే కనిపిస్తలేదు అనుకున్నారు, కింద ఉంది చెప్తున్నా. ఎందుకను గుండు గట్టేస్తాను. విని 45 మంది రెడ్డిలకు ప్రచారం చేసి పాలకుర్తి పోయి యశస్విని రెడ్డి అన్నాడు. మా చాకలి ఐలమ్మ వీరనారి చాకలి ఐలమ్మని పెట్టుకుని యశస్విని రెడ్డి ఆమె పాదాలకు దండం రోజు పొద్దుగాల పెట్టుకోరా. రోజు పొద్దుగాల పెట్టు, దండం పెట్టుకో బోసుడికే. అది పెట్టుకోక ఏమి చెయ్యక వీడేం చేసిండు? పాలకుర్తి యశస్విని రెడ్డిని పట్టుకున్నాడు. పెట్టిరు మీరు. అంతకు ముందు నుంచి 45 మంది లెక్కలు తెచ్చి ఈ రెడ్డిల ఉచ్చేందుకు తాగిన కోసం చేసిండు వీడు. బీసీల కోసం చేసిండా? అప్పుడు బీసీలే. అంతేనా? బీసీల బతుకులు మారినాయి. నువ్వు 45 మంది రెడ్డిలకు చేసినావు. అప్పుడేమో రెడ్డిలను ఎమ్మెల్యే సీట్లలో కూర్చోబెడతావు. ఇదంతా అయిపోయినాక ఉత్తకాడికి వచ్చి ఉత్తకంతా అయిపోయినాక బీసీ అంటాడు. అప్పుడేమైందిరా బీసీ అంటే ఇజవంతుల్లో ఎవరో ఒకరు బీసీలు. ఇప్పుడు మనల్ని పక్క పెట్టే, నీ పక్కన పొద్దున్న లేసే న్యూస్ అవుతుంది సుదర్శన్ గౌడ్. ఆ గౌడ్ అమ్మా నాన్న లేనటువంటి ఒక అమాయకుని పక్కన పెట్టుకొని పొద్దున్న లేస్తే నీ అవసరాలకు, నీ బ్లాక్ మెయిల్లకు వార్తలు నీకు వాడుతున్నావు కదా. బ్లాక్ మెయిల్ చేసే వార్తలన్నీ ఆయనతో చదివిస్తావు. ఇంకోటి గమనించాలి తాత, మనము మాకు పేపర్ చదవడానికి రాదా తెలంగాణలో? పొద్దున్న ఆడదో పేపర్ పెట్టి పేపర్ చదువుతుంది. జర్నలిస్ట్ అంటూ ఏదైనా విషయాలు చెప్పాలి, పేపర్ చదివి ఎప్పుడైంది మాకు చదవడానికి రాదా? ఆయన చదువుకోలేదా? అంటే తెలంగాణ అసలు ఆ మీడియా వార్త అనేది అసలు ఆయనే కనిపెట్టిండు. అది అంతే. ఇక ఆయన చదివితే మేము వినాలి. కనిపెట్టిండే చూడలేకత లేదు. కానీ తెలంగాణలో డిజైన్ చేసి ఇది అంటే వార్త అంటే మల్లయ్య అనేది ఎవరికి తెలియదు. మళ్ళీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉంది, ఎక్కడ లేదు. మళ్ళా సుదర్శన్ గౌడ్ జీవితం నువ్వు ఏం మార్చావు నాకు ఒక 1% చూపి. నీ దగ్గరకు వచ్చినప్పుడు సుదర్శన్ గౌడ్ ఈ రోజు మా గౌడ్స్ గురించి అడుగుతున్నా. ఇంక ఎస్సీ పిల్లలు రాడా నేను అడుగుతలే. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరూ లేదు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేది ఓన్లీ మాట వరుసకే. వీడెక్కడ కూడా పార్టీ పేరేంది? తెలంగాణ రాజ్యాధికార పార్టీ. బహుజన రాజ్యాధికార పార్టీ అని రిజిస్ట్రేషన్ చేపించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని వాళ్ళ అమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన పార్టీ ఎందుకు అనౌన్స్ చేసావు? బహుజన ఏమైంది నీకు? అంటే బహుజన అంటే తప్పేంది? బహుజన ఎటువైంది? బహుజన సిద్ధాంతం ఏది? బహుజన అంటే అంటే ఎస్సీలు కలుస్తారు, ఎస్టీలు కలుస్తారు, మైనార్టీలు కలుస్తారు. బీసీ అన్నాడు కదా, అంతే. మరి అదే మాట మీరు నువ్వు బీసీ అని మళ్ళీ పూడకో మాట మార్చుకుంటా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఎట్లా అంటావు మరి? నువ్వు నేను ఇన్లే
ఏదో 1-2 సార్లు విన్నాను అప్పుడు చెప్పిన ఏదో అదే 2వ తారీఖు 3వ తారీఖు లైవ్ లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం నా ఉద్యమం అన్నాడు. అదే రోజు పెట్టిన వీడియో నేను అదే రోజు వీడియో పెట్టినా ఈ లుచ్చగాడు పార్టీ పేరు ఎందుకు మార్చాడు బీసీఎఫ్ పార్టీలు ఉంటా అని చెప్పి రాత్రి దాకా చెప్పి పొద్దున మీ అమ్మ పేరుతో ఏదైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నావో ఆ పార్టీ ఎందుకు అనౌన్స్ చేసినావు? సుదర్శన్ గౌడ్ బతికెందుకు మారవలేను? నీ ఎమ్మడుండు కదా పోనీ మీ అమ్మ దేశమే మొత్తం వదిలిపెట్టిపోయి మా బీసీల బతుకులు మేము బతాం కానీ సుదర్శన్ గౌడ్కి ఇప్పుడు ఏమైంది మంచిగా తేటకుండా ఆ పిల్లగాడు ఇంటికి బొమ్మల రామారంకి బొమ్మల పోతే ఉంది ఇల్లు మంచిగానే ఉందట అంత బాగానే ఉందట ఈయన ఉన్నట్టు ఆయన పెంకటిల్లా వెంకటిల్లా అంటే ఈ పిల్లగాడు కట్టుకుంటలేడట ఆయన మస్తారా అడిగినట ఎవరు కాక తాత పెడతా అన్నం పెడతా అంటే వద్దంటే ఆడ ఆకలితో ఉన్నాడు అన్నాడట కానీ ఈ పిల్లగాడు అన్నాడట అడుగుతున్నా తాత నిన్ను నువ్వు ఆకలితో ఇంటికి వచ్చినావు అన్నం పెడతా అన్నట్టు వద్దంటావా? నువ్వు ఆకలితో ఉన్నావు నేను అన్నం పెడతా అంటే వద్దంటావా? వద్దంటావా అంటే ఈ పిల్లగాడు అన్నాడట మరి ఎట్లా అంటాడే మాయదారి మళ్ళీ మాటలు అంటారు కదా ఇవే. నీ బీసీలు అందరి పక్క పెట్టరా భయ్ నీ పక్కన బతుకులు ఏం మార్చు చూపి నాకు 1% చూపి నేను పాలాభిషేకం చేస్తావు. నీ పక్కన ఒక బీసీకి ఆయన బతుకు మార్చేది మనమే బతుకు మారుస్తున్నామని బయలుదేరినాం. మనకెందుకు పాడుగాని ఆస్తులు? మనకు కాదే ఆయనతో ఉన్నోళ్ళ గురించి చెప్తున్నా. ఆయనే అంటుండయా ఛీ మనం బతుకు మారుస్తున్నామని బయలుదేరినాం. బీసీ ఉద్యమం బయలుదేరినాం మనకెందుకు ఆస్తులు? ఒక్క నిమిషం నేనే వీడియో చూపిస్తాను. ఆస్తులు ఎందుకు నీకు? నీ నోటితో నువ్వు చెప్పిన ఆస్తులు ఎందుకు? నీ నోటితో నువ్వు చెప్పిన ఆస్తులు ఎందుకు? నేను అదే అడుగుతున్నా. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయి. కాన్స్టిట్యూన్సీలో కడదామని చెప్పి ఎకరంన్నర కొన్నాం మేము కూడా పెద్ద కడదాం. బంజరాయిల్స్ లో కూడా ఒకటి తీసుకున్నాం. బంజరాయిల్స్ లో నాకు కేఎల్ఎంఎన్ కాదా 300 గదాల ప్లాటు, నాకు టెలిఫోన్ కాలనీ ఒక 600 గదాల ప్లాటు ఇల్లు కట్టుకుందామని కొనుక్కున్నా. ఆడ కూడా చిన్నగా 600 గదాలు. నాకు బంజారాయిల్స్ ఒక 3 బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. నాకు నా ఊర్లో 1 ఎకరంన్నర కొన్ని హైవేకి ఇల్లు కట్టుకుందామని 1 ఎకరంన్నర కొన్నా. నాకు అది కూడా సరిపోలే. నాకు బంజారాయిల్స్నే ఒక 2 ఎకరాలకు ఇప్పుడు మొన్న రీసెంట్ గా తీసుకున్నా. నాకు 2 ఎకరాల దాకా తీసుకున్నా. ఒక విలాసంతమైన విల్లా కట్టుకుని ఎందుకంటే వచ్చేపోయేటోళ్ళు మన ఇంటికి పెద్ద దారి ఉంటుంది. పొద్దున్న లేస్తే బాధితులంతా మన ఇంటికి వస్తారు. నాకు అనేవాడు మరి నీకా నాకా? కొన్ని నీకు రాసిస్తారా? కొన్ని రాసి మరి నేను తీస్తా ఎవిడెన్స్. నాకు అనేది ఎందుకన్నాడు చెప్పనా? నాకైనా నాకే, నా ఎన్నుకున్నకైనా నాకే. అంటే నాకైతే అందరికి వస్తుంది, సుదర్శన్కి వస్తుంది, ఇంకా 4గురికి వస్తుంది, ఈయన చెప్తే ఈయనటోనికి వస్తుంది అని ఈ అన్నీ ఏమంటుండంటే నాది నీదే నీది నాదే అన్నట్టు అందరికి నాకు అని కొని పెడుతుంది. ఇంట్లో కూర్చొని ఆయన నోడుతో ఆయనే ఆడ ప్లాన్ వేసుకున్నా, ఈడ ప్లాన్ వేసుకున్నా, ఆడగట్టి ఆపినా ఈడగట్టి ఆపినా అని చెప్పి నా ఇంట్లో కూర్చొని చెప్పిండు. మరి అవన్నీ అందరికి ఇస్తాడు, ఆయనకు కాదు. దానం చేస్తాడు వాళ్ళందరికీ వెనకంగా ఉన్నోళ్ళకి ఇస్తాడు, ఆయనకు కాదు. సుదర్శన్ ఏమో తీసుకుంటలేడు. మరి సుదర్శన్ గౌడ్ తీసుకుంది తప్ప ఆయనదే. కట్టిస్తాడు. నేను తిరిగే కారులో నువ్వు తిరగాల సుదర్శనం, ఇట్లా నేను నిలబడ్డట్టు నువ్వు నిలబడితే కాదు. మళ్ళీ నువ్వు నా లెక్కనే ఫోన్ కొట్టాలంటాడు. కానీ ఈయన అంటాడట వద్దనా మళ్ళా అవన్నీ మనకెందుకే అది వదిలే అంటారట. మరి నాకు చెప్పిండ్రు ఎవరు చెప్పారు? ఆపిల్లగాంతోటి నేను మాట్లాడినా. ఏడ మాట్లాడినా? సంస్థ నారాయణపురం మండలంలో ఓట్లు ఓట్లు ఎంత అయినాయి పోలైనాయి అయిపోతుందా అన్నప్పుడు వచ్చిండు. ఇతనే 2 కుర్చీలు వేసుకున్నాం, 3వ ఛాయ వ్యక్తిని ఆయన. కానీ నేను తలవారు తాతనని తెలియదు. అంటే మనం ఇటలేంగా అట్టున్నాం. అన్ని మాట్లాడాడు. ఎవరి నుండి వచ్చాయని ఇదే వీడియో మళ్ళీ ఆయన చూపించిన. ఈ అమ్మాయి ఏంది ఇంత అంటున్నా అన్నాడు. కానీ నేను అని తెలియదు. వాస్తవానికి సుధారిత నీకు తెలియదు, కానీ నువ్వు నాతో మాట్లాడిపోయాను. ఇది కథ మనవడా. అందుకనే నీ కడుపులో ఎంత నొప్పి ఉందో కూడా ఎరక నాకు. కానీ ఇక ఇప్పుడు నేను ఇట్లా మాట అయినా మళ్ళీ నా ఒక మాట అనిపిస్తాడు ఇప్పుడు సుదర్శన్ తోటి. ఎవరా ముసలోడా నువ్వు ఇట్లా అంటున్నావు, నేను ఎట్టయితే నీకేంద్రా, నేను ఆగమైతే నీకేంద్రా, నేను ఇట్ట అంటాడు. మళ్ళీ అంటాడు బొమ్మల రామారావు తెలుసు. బొమ్మల రామారావు నాకెంత తుర్కపల్లి, బొమ్మల రామారావు, రాజపేట మొత్తం లైన్ తిరిగి భువనగిరిలో మొత్తం 1 సంవత్సరం కథ కాదు. ఇక్కడ 9 సంవత్సరాల జర్నీ చేసిన మొత్తం ఆడే చేయలే, ఊకనే బయటికి వెళ్ళలే. 9 సంవత్సరాలు నేను ఏడా జర్నీ చేసినా తెలుసా వానికి. జస్ట్ 3 సంవత్సరాలు బంద్ చేసిన. ఇప్పుడు 3 సంవత్సరాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఏకైక నెంబర్ 1 దొంగ తయారైంది. ఈ దొంగ కోసం నేను వెళ్తా అని వెళ్ళినా. జస్ట్ నేనేమంటున్నా, తెలంగాణ ప్రజల సబ్బండ కులాల కోసమే తలవారు తాత. ఇదే చెప్తున్నా. ఏ రోజైనా నీకు ఎవరికైనా చెప్తున్నా, మీకు చెప్తున్నా, అందరికి చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ కులాల మనుషులలో యువకులు నీలాంటి వాళ్ళు ఉంటారుగా, నన్ను ఈ గల్లా బట్టి ధన్య దమ్ము నోటి నాతో మాట్లాడాలి. నన్ను ధన్య దమ్ము ఎందుకు దమ్ము?
ఏ రోజన్నా నేను పొరపాటు అయితే నువ్వు ఆ రోజు చెప్పిన మాట ఏంది, ఈ రోజు ఈ గతేంద్ర నా కొడక అని తన్నేటోడు నాతో మాట్లాడాలి. అంత దమ్ముంటే నాతో మాట్లాడాలి. దొంగ మలిగాని లెక్క వచ్చి బ్లాక్ మెయిల్ చేసి ఈ ప్రజల్ని తప్పుతో పట్టించే జన్మ కాదు ఆ పుట్టుక నేను పుట్టాలి. ఇప్పుడు మీరు ఎట్లయితే మా గురించి అనుకుర్రో మీ గురించి కూడా మొత్తం నేను అనుకుని ఇక్కడికి వచ్చిన. నాకు 100 ఫోన్స్ వచ్చినాయి. ఇవాళ ఎన్టీవీ నుంచి కూడా ఫోన్ వచ్చింది, పొద్దున ఎన్టీవీ నుంచి కూడా ఫోన్ వచ్చింది. వస్తుంది అంత అందరికో ఎన్టీవీ కూడా ఫోన్ వచ్చింది పొద్దున. ప్రతి ఛానల్ ఇన్నర్గా ఒక సత్యాన్ని నేను చెప్తున్నా. జర్నలిజం అంటే మీకంటే వెనుక ఉండొచ్చు, మీరు సీనియర్లు ఉండొచ్చు, నేను తప్పట్లే. ఒక నిజాన్ని చెప్పదలుచుకోరు ప్లీజ్, దయచేసి చెప్తున్నా. నిజం బయట పెట్టాలి. చాలా మంది ఒకవేళ అబద్ధం వినదైంది అనుకో చెప్పు, అబద్ధం బయట పెట్టే దమ్ము ఉండాలి. అబద్ధం వినదైతే పెట్టు. ఈ రోజు మంచి అని చెప్పిండుగా, రేపు అబద్ధం అయితే పెట్టు, వద్దంటలేదు. 100% నేను రెడీ. దానికి 100% వాడు 10 అభాండాలు వేసి 100 కోట్లు ఆశ ఆశ చూపిస్తారు ఆరా అని పిలిచిన. నేను ప్రజల కోసం నా ఆశ అమ్ముకొని సేవ చేసిన వాడు. నేను సేవ చేసినప్పుడు ఛానల్లో న్యూస్ చదువుతాడు వాడు. ఇవాళ నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశం లేకుండా 5 కోట్లు అడిగిన ఎవిడెన్స్ ఏంది అని లుచ్చనా కొడుకులు కొంతమంది వాళ్ళ మనుషులు అడుగుతున్నాను. అరే లుచ్చనా కొడుకులారా, మీరు ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు మీరే గారా? ప్రోగ్రామ్కి వచ్చిన మీ అందరికి నా బ్యానర్లు కనబట్టే గారా? నాకు అదే రోజు మళ్ళీ ఎందుకురా ఈ వీడియో పెట్టి నా మీద గతంలో ఒక మెడికల్ సీట్ అని ఒక కేసు అయితే అది కూడా నేను తప్పు చేసిన ఇలా కోర్టు డిసైడ్ చేస్తుంది, కోర్టులో నడుస్తుంది. నేను నిజాయితీగా ఉన్నదంట. నా దగ్గర కొంతమంది నేను పంపిస్తా, నా దగ్గరికి ఎవరైనా వస్తారు అంటే అప్పుడున్నది అప్పుడున్నదా అంటే ఇప్పుడున్నదానికి అప్పుడున్నదాన్ని తెచ్చారు. బ్లాక్ మెయిల్ అది పెట్టి వీడియో పెట్టేస్తే నేను డైరెక్ట్ పెట్టినా, అన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అందరిలాగా నన్ను అని అడిగిన. డైరెక్ట్ ఓపెన్ గా వాట్సాప్ కాల్. ఇంకోటి నార్మల్ కాల్స్ ఉన్నాయి, అందరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. ఎందుకంటే నేను నిజాయితీ ఉన్నా కాబట్టి 2004 నా సిమ్ ఇది 9963637651 2004 బచ్చన్పేట మదీనా జిరాక్స్ సెంటర్ లో సిమ్ తీసుకున్నా. బచ్చన్నపేట ఊర్లో మదీనా జిరాక్స్ సెంటర్ లో సిమ్ తీసుకున్నా. 2004 నా సిమ్ యాక్టివేట్ డేట్. ఈ రోజు వరకు కూడా సిమ్ వాడుతున్నా. ఇంతవరకు సిమ్ మారవాలేదు, మార్చే ప్రసక్తి లేదు. నేను నార్మల్ కాలే మాట్లాడతా. ఇవాళ చెంచా గాడి దగ్గర కొంతమంది ఏదో మొబైల్ ట్రాక్ చేస్తారు, అది చేస్తున్నారు. మీరు వాళ్ళు ఫోన్లు చేసినారు అన్న, మీరు జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే మీరు నిజం చెప్తున్నారు కాబట్టి అటాక్ జరిగే ఆలోచన కూడా వానికి ఉంటే, అటాక్ చేసే ఆలోచన ఉంటే మీరు జాగ్రత్త ఉండాలన్న అంటే కూడా ఒకటే చెప్పిన. నేను నిజాయితీగా ఉన్నా పై, నేను తప్పు చేయలే. నేను బాగా అటాకులు చేసుకుంటా పోతా, టెటాకులు చేసుకుంటా. రీసెంట్ ఒక మనిషి మీద అటాక్ చేసిండే వీడు. రీసెంట్ ఒక మనిషి మీద అటాక్ చేసిండు. ఆయన పేరేం పేరు ఉంది. వీడు ఏం చేస్తాడంటే వీడిని చెంచా అయితే చాలా మంది నువ్వు అన్నదే సరే పేరు ఇప్పుడు యాదకి వస్తుంది, చూద్దాం త్వరలో తీద్దాంగానే. ఇప్పుడున్న తెలంగాణలో ఇప్పుడున్న హైదరాబాద్లో ప్రతి ఛానల్ నడుతురుగా ఈయన దగ్గర ఉండి పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరి హిస్టరీ చెప్పిర్రు అనేది. ప్రతి ఒక్కరు ఎంత బాధపడ్డరు, ఎంత ఇప్పుడు అంటే కొన్ని నిజాలు చెప్పుదామని ఎవరన్నా నీటువంటి వాళ్ళు పోతారటగా, పోయి చెప్పుదామంటే ఆ పిల్లలు అంటారటగా, వద్దన్నా నేను బయటికి వెళ్ళినా వాని సంగతి అంతా తెలుసు నాకు, ఎందుకంటే వాని దగ్గర నేను పని చేసి వచ్చిన కాబట్టి నేను ఇప్పుడు బయటికి వెళ్ళినా. వాని నిజాలు అబద్ధాలు ఎవరన్నా వచ్చి చెప్తారుగా, నేను చెప్పుదాం అనిపిస్తుంది కానీ చెప్తే నన్ను ఏం చేస్తాడో అందుకే నేను చూపించమన్నాడట ఆ పిల్లలు. కానీ నేను చెప్తున్నా మళ్ళీ తాత ఈ మళ్ళీ నేను చెప్తున్నాను, వాడు ఒక అమ్మకు ఒక అయ్యకు ఒక అబ్బకు పుట్టినోడు అయితే వాడు ధైర్యంగా వాడు రమ్మని వాని చెంచాలని వాళ్ళని వీళ్ళని కిరాయికి వచ్చే వాళ్ళని గుండాలని పెట్టి దాడి చేపించుడు కాదు. వాడు ఒక అయ్యకు ఉడితే రావాలి. వాడు కనిమెళ్ళ పక్క రీసెంట్ కూడా ఒక జర్నలిజం అనేటువంటి ఎమ్మెల్సీకి కొంత ఉండదు, ఏదైనా ఒకటే ఎంచుకోవాలి. ఎమ్మెల్సీయా జర్నలిజమా? అవును, నువ్వు లుచ్చాను కాబట్టి జర్నలిజంతో బ్లాక్మెయిల్ చేస్తా, ఎమ్మెల్సీతో అడక తింటా. నేను చెప్తున్నా, ఎమ్మెల్సీతో అడక తింటా, జర్నలిస్ట్ తో బ్లాక్మెయిల్ చేస్తా. వీని ఉద్దేశం 100% చేసేది అది. ఇప్పుడు నీకు ఒక్కనికే గుర్తుపట్టినావా నువ్వు? ఇదంతా తెలంగాణలో మీ బీసీలు నేను దగ్గర నుంచి ఒక 20-30 రోజులు చూసి అంటే ఎస్సీ ఎస్సీలని మభ్య పెట్టే మాటలు. అంటే ఇప్పుడు మీకు ఇంత ముందు విషయం చెప్తాను మర్చిపోయినా, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే ఏమైతుంది తాత అంటే అది నిజం అనుకుని భ్రమలు పడతారు మన ప్రజలు. ఒకటే అబద్ధాన్ని మీరు పండుగ 100 సార్లు చెప్తే ఏమైతుంది, అది నిజం అనుకుంటారు. టెక్నిక్ అది ప్రజలు అబ్జర్వ్ చేయాలి. ఇవాళ ఇస్తున్న దొంగ లెక్కలు అది ఎంబీసీ కులాలకు ఇచ్చిన లెక్క, ఏదో 2014 నుంచి ₹1 కోటి ఖర్చు. అరే లుచ్చా, నా కళ్ళ ముందు నా ఊర్లో గౌడ్స్ తాడ్చెట్ల మీద పడ్డోళ్లకు 50 లక్షలు వచ్చినాయి రా లుచ్చా, ఒక్క ఊర్లోనేరా. నువ్వు ₹1 కోటి ఖర్చు పెట్టినా గవర్నమెంట్ మీద, ఇప్పుడున్న కాంగ్రెస్ మీద కానీ టీఆర్ఎస్ మీద కానీ ఎంతమంది ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నాను. ఆయన కోసం చేస్తాడు. వీడు చెప్పే లెక్క ప్రతిదీ అబద్ధం. వీడు చెప్పే లెక్క ప్రతి లెక్క పక్కన క్యాల్కులేషన్ చేసుకొని చూడండి. వాళ్ళు తెల్లారు వాడిని ఫోన్ చేశాడు, ఆ లెక్క తెల్లారు వాడిని ఫోన్ చేశాడు, లెక్క మారిపోతుందాడా. అయితే మరి ఆయనకు తీన్వారు మళ్ళీ 420 మళ్ళీ మోసం చేసేదా అట్రాక్షన్ ఇట్లా వాణి మోసం చేసే ధర్మం ఆయనది. మోసపోకుండా ఉండే ధర్మం మీరు ఎంచుకోవచ్చు. మీరెందుకు మోసపోవాలి మరి? అంటే మాయదాని మాటలు, అంటే మభ్య పెట్టే పని అది
తెలియదు కానీ ఇప్పుడు తాత ఎవరికైనా మోసపోయేంత వరకు తెలియదు. ఒక చిన్న కూర్చొని కానీ మనం ఏంటంటే తెలంగాణ వాళ్ళము ఒక అట్రాక్షన్ తో ఉంటాం. మనం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మనం ఆంధ్రలో కూడా భరించాం. ఇంతకుముందు ఆంధ్రలో భరించలే, మనం భరించలే. వాళ్ళు మనం దొక్కుతుర్రు అని తెలిసినా మనం భరించాం. ఎప్పుడైనా లేకుండా వాళ్ళని వాళ్ళ మీద దాడి చేసామా? మనది ఎట్లుంటా అంటే మనం మంచి మనస్తత్వం ఉంటుంది. తెలంగాణలో మంచి మనస్తత్వం ఉంటుంది. మనం ఏం చేస్తామంటే వాడు చెప్పే మాటలు నిజం అనుకుని నమ్మి ఆ ప్రయాణంలో మునిగేంత వరకు తెలియదు. కానీ దేవుడు నా సైడ్ ఉంది కాబట్టి తొందరగా నేను కోలుకొని ఒక 89 లక్షలతోనే బయటపడ్డా. 89 లక్షలతోనే బయటపడ్డా. 89 లక్షలు ఖర్చు వానికి ఇచ్చిన పైసలు కూడా అవి రావు. శవాల మీద చల్లిన పైసలతో వాని శవం మీద చల్లిన అనుకుని ఊరుకుంటా. 89 లక్షలు నీ బ్యానర్లే చెప్తున్నా కానీ 28 టోల్ గేట్లు నీ బ్యానర్లు. 28 టోల్ గేట్లు ఇంటూ 2 56 బ్యానర్లు ఇంటూ 15,000 లెక్కేను. మొత్తం చెప్తా. ఆటో స్టిక్కర్ 3,500 ఇంటూ 100 లెక్కేను. V6 యాడ్ 2 లక్షల రూపాయలు V6 యాడ్. ఓ కొడుక, అరే మళ్ళీ తీసిన వారా లెక్కలు. తెల్లార వరకు ప్లేట్ మారుస్తావురా. ఇంత వాడుకొని ఎట్లా మోసం చేయాలనిపించిందిరా? ఏం చేసిండ్రా? ఇంతగానం ఉండి మరి ఇంత ప్రజలకు లుక్కపోతుందంటే రేపు నిన్ను దంతాడు అనుకున్నావురా? పక్కపోయింటి ఏకు పోయి మేకైతాడు అనుకున్నావురా? ఇటువంటి లెక్క రారా. ఇక బీసీ కాదురా, చాకలి ఐలమ్మ వీరనారి చాకలి ఐలమ్మ వారసుడురా. బోసుడికే నా భాషలో చెప్పాలంటే బిడ్డ నీకు ఎట్లా ఉండాలో అట్లా ఉంటుంది. ఇప్పుడు ఇది జస్ట్ నా మనవని ముచ్చట కాబట్టి సింపుల్గా విన్నాము. ఇది ప్రజలకు తెలవాలి. మళ్ళీ తర్వాత రేపో ఎల్లుండో బిడ్డాన్ని లెక్కలతోటి నువ్వు ఎవరితోటైతే వీడియోలు చేయించినవో బోసుడికే ఆ లెక్క నేను తీసుకొని వస్తాను చెప్తున్నా. నిన్ను వదిలేదు లేదురా. జస్టిస్ వింటున్నావా? చిరంజీవులు ఈశ్వరయ్య, రామయ్య యాదవ్ తెలంగాణ, ఆ తెలంగాణలో ఒక బీసీ ఉద్యమం నడపాలని జేఏసీ పెట్టి చిరంజీవులు, తర్వాత రామయ్య యాదవ్, తిరుమలు, నాగం ప్రొఫెసర్ ఆయన ఇంతమంది కలిసి దాసోజు లలిత ఇలాంటి వాళ్ళు కలిసి నడుస్తుంటే వాళ్ళ మీద తప్పుడు ప్రచారంతో బోసుడికే నువ్వు చేపిస్తావు. ఇది రేపు మాట్లాడతా. ఇప్పుడు గడవడం కోసం వాడు ఎవరి మీద నిందలేస్తాడు. వాని పూట గడవడం కోసం, అది వాని పూట గడవడం కోసం ఎవరి మీద. మీ ద్వారా వాని చెంచాగిరిలో చెప్తున్నా, చెంచా ఛానల్ చెప్తున్నా. చెప్పి లాస్ట్ మాట. ఏదో మేము ప్రెస్ మీట్ పెట్టలేక వస్తలేమని. అరే లుచ్చగాలారా, అన్ని ఎవిడెన్స్ వస్తున్నాం. రెడీగా ఉండు. మీ మళ్ళీ గాని బట్టలు మేము ప్రెస్ ముందు బట్టలు ఇప్పి, నేను చాకలైలమ్మ కులంలో పుట్టినటువంటి చాకలో అరే గుర్తుపెట్టుకో, మళ్ళీ చాకలో నువ్వు సల్లా తగులుతుంది బిడ్డ. నువ్వు అందరిని చేసినట్టు కొత్త పెళ్లి చేద్దామనుకున్నావు. ఇదే నీ పతనానికి నాంది. నా నుంచే స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకో. నీ చెంచాలందరూ చెప్పు. నువ్వు మోవరు అయితే నువ్వు వచ్చే ఉంటే నువ్వు ఒక్కరిని రా, చూసుకుందాం నువ్వా నేనా అంతే. అని చెంచాలని గుండాలని పంపించుడు కాదు. మోగతనం ఉంటే నువ్వు ఒక్కరిని రారా, చూసుకుందాం. నీ ఆఫీస్ కాడ రావాలా, నేను వస్తా. గుర్తుపెట్టుకోరా. మళ్ళీ ఇది నీకు మంచి అవకాశం, మారడానికి మారు, లేకుంటే నీ పతనం ఇడికెళ్ళే స్టార్ట్ అవుతుంది బిడ్డ. ఖబర్దార్. ఓకే, చూస్తురుగా ప్రజలారా. నా మనవడు తన ఆవేదన ఎప్పుడో 3, 2, 4 సంవత్సరాల కింద కాదు, 20, 30 రోజుల కిందనే ఇదంతా. హైదరాబాద్లో మొన్న పార్టీ పెట్టేటప్పుడు బ్యానర్లు వేసిన చూసి ఇదంతా వాడుకోని మోసం చేసిన దొంగ ఈడట. బీసీ రాజ్యం తెచ్చాట, మొత్తం అట కుప్పలుగా చేరుతున్నట. లంగా ఎక్కడ పోయిండ్రా చెరుకు సుధాకర్ అని అడిగిన. హరికృష్ణ ఏడ్రా మన లేడు. ఎందుకురా బీసీ ఉద్యమం అంటే వాళ్ళని మళ్ళీ ఎందుకు పిలుచుకోలేదా? ఉద్యమం కోసం ఉన్నప్పుడు అందరిని కలిసి పిలవాలి కదా, ఎందుకు పిలవలేదా? చెప్పురా. వద్దు, నేను రేపు చెప్తా ఈ లెక్క అంతా. ఇక అంతా ఎట్లుందంటే వ్యవహారం అంతా చీకటైంది. సరే ప్రజలారా, ఇంట్లో అటనే ఉంటుంది. తెలంగాణ మనుషులు, తెలంగాణ తిరుగుతున్న యువతకు ఏదన్నా చిన్న పొరపాటు అయితే అట్టనే ఉంటుంది ఆవేదన. మనవాడు మోసపోయి 80-90 లక్షలతో అయిపోయిండు. కానీ మిగతా వాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఆయన ట్రాప్లో పడి, ఆయన మాయమాటలకు పడి మోసం పోవద్దని చేతులు రిక్వెస్ట్ చేస్తున్నా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ కులాలు కూడా కొంతమంది పూర్ ఫ్యామిలీస్ వాళ్ళు వాళ్ళని కూడా ట్రాప్ చేసే వారంలో ఒక రెడ్డికి పోస్ట్ ఇచ్చిండు. నువ్వు బీసీ అని కూడా రెడ్డికి పోస్ట్ ఇచ్చిన, ఒక మైనార్టీ అబ్బాయికి పోస్ట్ ఇచ్చిండు. మీరు ఎవ్వరు కూడా వీని మైకంలో పడి దీని వల్ల ఏం కాదు, మీ పైసలు ఖర్చు పెట్టించు తప్ప మిమ్మల్ని ఇంకా అక్కడ ఉన్న పిల్లలు ఆస్తులు అమ్ముకొని పెట్టి, లేదంటే ఎమ్మెల్యే అయితే రాబాయి, నువ్వు చైర్మన్ అయితే, నువ్వు ఇన్ఛార్జ్ రాబాయి అని చెప్పి ఆస్తులు అమ్ముకొని. ఈ మధ్య కాలంలో ఒక 2-3 పిల్లలు నాతో నాడు ఉన్న క్రమంలో మాట్లాడిన విషయాలు. వాళ్ళ ఆస్తులు అమ్మకాన్ని పెట్టిన పిల్లలు ఎవ్వరు కూడా మీరు ఆస్తులు అమ్ముకోవద్దు. వాళ్ళగా మన దగ్గర బ్లాక్ సొమ్ము లేదు, వాడు ఏం చేస్తారో చేయని. కానీ మీరు ఎవరు మోసపోవద్దు. వాడిని నమ్మి మాత్రం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లాగా ఎవరు కూడా రూపాయి కూడా మనకి ఇవ్వద్దు. ఛాయ్ కోసం అడిగినా, దేనికోసం అయినా ఎవరు రూపాయి ఇవ్వద్దు. వాడు బీసీల ద్రోహి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ద్రోహి కూడా వాడు. అగ్రవర్ణ కులాల దగ్గర పోయి మోచేతులు నీళ్ళు తాగుతాడు. రాత్రి అయితే వాడు చేసే పని అదే. మీరు అందరు దీన్ని గ్రహించి నేను 2 చేతులకి మొక్కుతున్నా. నాలాగా మీరు ఎవరు కావద్దని నా ఒక ఈ తాపత్రయం. అంతే నుంచి మా నుంచి ఏం లేదు. వాడు నాకు శత్రువు కాదు, నాకు పాలోడు కూడా కాదు వాడు. మీరందరూ దీన్ని గ్రహించి ఎవరు కూడా అందువల్ల మోసపోవద్దు. చూసారు కదా, చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.